Congratulations, Srikanth. So finally, to 3 years preparation, 1 year training. So మొత్తానికి ఎస్ఐగా బయటకు వచ్చావు. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్, ఎవరికైతే యూనిఫామ్ జాబు వాళ్ళకి కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సో ఈ ఇంటర్వ్యూ అనేది చాలా యూజ్ అవుతుంది. అది శంషాబాద్ దగ్గర మామిడిపల్లి విలేజ్ సార్. ఓకే. సో బాలాపూర్ మండల్ కిందకి వస్తుంది. ఓకే. సో సిటీ పక్కకున్నా కానీ ఒక చిన్న అగ్రికల్చర్ విలేజ్ సార్. ఓకే, రైట్. సో ఎడ్యుకేషన్ కూడా అంతా ఊళ్ళోనే. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి ఎస్ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి అసలు ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది? సిలబస్ ఆల్మోస్ట్ మనకు సేమ్ ఉంటుంది సార్. ఒక్క తెలంగాణ సైడ్కి సంబంధించి కానిస్టేబుల్లో ఎక్కువ ఉంటుంది తెలంగాణ హిస్టరీ. ఒక్క సబ్జెక్టు ఎస్ఏలో ఉండదు. వెయిటేజ్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది, బట్ చదువుకోవాల్సింది మాత్రం ఈక్వల్ సార్. అండ్ ఈవెన్ కానిస్టేబుల్లో మనము ఏది నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదనమాట. సో ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో మనం చెప్పలేము. సో ఆల్మోస్ట్ ఎవరైతే కానిస్టేబుల్ టార్గెట్ పెట్టుకుంటారో ఎస్ఐకి చదువుకుంటే చాలా ఈజీగా కానిస్టేబుల్ జాబ్ వస్తుంది అనమాట. చాలా మందికి ఆస్పిరెంట్స్ అందరికి కూడా నువ్వు ఒక రోల్ మోడల్. బేసిక్గా ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అండ్ కరోనా వచ్చింది, బట్ ఆ టైంలోనే నాకు ఎక్కువ హెక్టిక్ స్కెడ్యూల్ అయ్యేది. రోజుకి ఆల్మోస్ట్ ఒక 15 to 16 hours వర్క్ అయ్యేది. సో మాకు ఒక 3 monthsలో జాబ్ రావాలి, 4 monthsలో జాబ్ రావాలి, లేదంటే మేము అంటే అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేమనో లేకపోతే అంత తొందరగా ఉంటారు. సో అలాగే ఉండాలా, లేదంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందా పర్టికులర్లీ ఎస్ఐ జాబ్ కోసం? అంటే అసలు ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? Congratulations, Srikanth. So finally, training. So to 3 years preparation, 1 year training. సో మొత్తానికి ఎస్ఐగా బయటకు వచ్చావు టీఎస్పీఏ నుంచి. సో ఎలా ఫీల్ అవుతున్నావు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అయిపోయి 2 days అయిపోతుంది. సో కొద్దిగా ఎమోషనల్గా అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ హ్యాపీగా కూడా ఉంది సార్. అండ్ ఇంకా పీపుల్కి సర్వ్ చేయబోతున్నందుకు కూడా సో ఎదురు చూస్తున్నా ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతాయో అని. సో ఫైనల్లీ హ్యాపీ సార్. ఓకే, నైస్. సో శ్రీకాంత్, ఈరోజు నువ్వు చాలామందికి యాస్పిరెంట్స్ అందరికి కూడా నువ్వు ఒక రోల్ మోడల్. సో అందుకే, ఎందుకంటే నీకు ఇంకా చాలామంది స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ కూడా నీతో కూడా చాలామంది నీ సోషల్ మీడియా ద్వారా కానీ నీతో కూడా చాలామంది టచ్లో ఉంటారు, చాలామందికి యాస్పిరేషన్ నువ్వు. ఓకే. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఇంటర్వ్యూ అంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్, ఎవరికైతే యూనిఫామ్ జాబు వాళ్ళకి కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సో ఈ ఇంటర్వ్యూ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అందుకే ఈరోజు క్లియర్గా అన్ని పూర్తిగా ప్రిపరేషన్ గురించి కానివ్వండి, ట్రైనింగ్ గురించి కానివ్వండి, సో నీ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఈ జాబ్ పరంగా అన్నీ కూడా ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్. రైట్. సో ఫస్ట్ ఎక్కడ శ్రీకాంత్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అది శంషాబాద్ దగ్గర మామిడిపల్లి విలేజ్ సార్. ఓకే. సో బాలాపూర్ మండల్ కిందకి వస్తుంది. ఓకే. సో సిటీ పక్కకున్నా కానీ ఒక చిన్న అగ్రికల్చర్ విలేజ్ సార్. ఓకే, రైట్. సో ఎడ్యుకేషన్ కూడా అంతా ఊళ్ళోనే అయింది. ఓకే. సో అంతా కూడా శంషాబాద్లోనే మొత్తం కూడా? విలేజ్లో, మామిడిపల్లి విలేజ్లో అయింది. విలేజ్లోనే? ఓకే. విలేజ్ నేమ్ చెప్తే గుర్తుపట్టరని శంషాబాద్ అని చెప్తారు. ఓకే, ఓకే, రైట్. సో కమింగ్ టు దిస్ ఎస్ఐ జాబ్, సో అసలు ఏంటి అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? మ్యాథమెటిక్స్ పేపర్లు ఎన్ని మార్క్స్ వచ్చాయి? జిఎస్ పేపర్లు ఎన్ని మార్క్స్ వచ్చాయి? గ్రౌండ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు టోటల్ 259 మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే. సో ఆర్థమెటిక్లో వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి 126 మార్క్స్ వచ్చినాయి. ఓకే. అండ్ జిఎస్లో వచ్చేసి 133 మార్క్స్ వచ్చినాయి. ఓకే. సో టోటల్ 259. అండ్ గ్రౌండ్ వచ్చేసి నాకు 65 మార్క్స్ వచ్చినాయి. ఓకే. సో మేజర్ నీ యాస్పిరేషన్ నీకు నీ టార్గెట్ ఎక్కువగా సివిల్ ఎస్ఐ ఉండింది. ఎస్ సార్. సో అందుకే ఎక్కువ ఫోకస్ మొత్తం కూడా మేజర్గా దీంతో ఉంది. సో ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలా దాంట్లో ఉన్నావు. ఓకే. సో నెక్స్ట్ అసలు ఇప్పుడు ఏ జాబ్ అంటే ఇప్పుడు దీంట్లో ఏంటి? ఇప్పుడు నీకు ఎస్ఐలో మనకి రకరకాలుగా ఉన్నాయి కదా. సో సివిల్ అయితే ఏంటి, టీఎస్ఎస్పీ ఉన్నాయి కదా. సో మీకు ఏ పోస్ట్ ఇప్పుడు వచ్చింది? నాకు సివిలే వచ్చింది సార్. 259. నా ఫస్ట్ ప్రియారిటీ కూడా నేను సివిలే పెట్టాను. ఓకే. సో ఆ తర్వాత ఫైర్ అండ్ ఏఆర్ పెట్టాను. ఓకే. బట్ సివిల్ వచ్చింది. అండ్ ప్రజెంట్ టీజీపీఏ నుంచి కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. రైట్. సో పోస్టింగ్ కోసం ఎదురు వస్తుంది. ఓకే. సో ఒకసారి అసలు ఎస్ఐ ఎందుకు కావాలనుకున్నావు అసలు ఫస్ట్? ఎందుకంటే బేసిక్గా ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అండ్ కరోనా వచ్చింది, బట్ ఆ టైంలోనే నాకు
ఎక్కువ హెక్టిక్ స్కెడ్యూల్ అయ్యేది, రోజుకు ఆల్మోస్ట్ ఒక 15 to 16 అవర్స్ వర్క్ అయ్యేది. సో ఎందుకు ఇది నన్ను ప్రిపరేషన్ స్ట్రాటజీగా ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదు. అండ్ బీటెక్లో నా స్కూల్ సైడ్ నుంచి కూడా సోషల్ సర్వీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు మనం ఇటు మారుద్దాము, సోషల్ సర్వీస్ సైడ్ వెళ్దాము, సో ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దామని నార్మల్ గ్రూప్స్కి అనుకున్నాను. బట్ నోటిఫికేషన్స్ అనేవి టైంకి ఉండవు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది టైంకి ఉంటుంది, అట్లీస్ట్ ఒక 1 year 2 years తీసుకొని కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి ఇటు సైడ్ వద్దామని ప్రిపేర్ అయ్యాను సార్. సో స్టార్ట్ చేశాను, 1.5 yearలో కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే, నైస్. సో నీ ప్రిపరేషన్ అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఓవరాల్గా ఎంత టైం పట్టింది? సో ఒకసారి బ్రీఫ్గా, ఎందుకంటే చాలామంది సో మాకు ఒక 3 monthsలో జాబ్ రావాలి, 4 monthsలో జాబ్ రావాలి, లేదంటే మేము అంటే అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేమనో, లేకపోతే అంత తొందరగా ఉంటారు. సో అలాగే ఉండాలా, లేదంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందా పర్టికులర్లీ ఎస్ఐ జాబ్ కోసం? అంటే అసలు ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అండ్ అసలు ప్రిపరేషన్ మీది ఎలా అయింది? ఫస్ట్ మీది ఎలా అయిందో చెప్పండి, దాని తర్వాత ఒకసారి ఒక ఆస్పిరెంట్ ఎలా ఆలోచించాలో చెప్పండి. సో బేసిక్గా నేను టైం అంటూ అని ఏమనుకోలేదు సార్. సో 1 yearలో కంప్లీట్ అవ్వాలి, 1 yearలో ఎస్ఐ జాబ్ రావాలని ఏమనుకోలేదు. బేసిక్గా నోటిఫికేషన్ అనేవి మనకు వచ్చినప్పుడు అట్లీస్ట్ మినిమం 1 year to 1.5 year పక్కా తీసుకుంటుంది అనమాట నోటిఫికేషన్. సో వాటికి రెడీ అయ్యి వచ్చేసిన. సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో జాబ్ కొట్టేసారనే స్ట్రాటజీ తోటి ముందుకు అడిగేసిన అనమాట. సో 2021లో January monthలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ నేను. సో 2022లో మనకు నోటిఫికేషన్ రావడం, 2023లో కంప్లీట్ అవ్వడం, 2024లో ట్రైనింగ్ కంప్లీట్. ఆల్మోస్ట్ అక్కడ 3 to 3.5 years వరకు జాబ్ వచ్చేంత వరకు అయిపోయింది. సో ప్రిపరేషన్ అనేది ఎట్లా స్టార్ట్ చేశానంటే, నేను ఫస్ట్ అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అవి ఎట్లా ఉన్నాయి, అసలు ముందు మనకు ఆల్మోస్ట్ 2016 నోటిఫికేషన్ కానీ 18 నోటిఫికేషన్ కానీ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇయర్ మనకు క్వశ్చన్లో హార్డ్నెస్ అనేది ఎంత పెరుగుతుంది వాటిని అబ్జర్వ్ చేశాను. అండ్ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఆ తర్వాత కోచింగ్కి వెళ్ళడం కానీ, సో ఆర్థమెటిక్ స్టార్ట్ చేయడం. ఈవెన్ నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ అప్ టు ఎస్ఎస్సి వరకు మ్యాథ్స్ అంత ఏం లేదు. బీటెక్ కంప్లీట్ చేసినా కానీ మ్యాథ్స్ అనేది ఎందుకో భయంగా ఉండేది అనమాట. అండ్ ఈవెన్ నా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా భయం ఉండేది. సో ఎట్లా నేను అవుతుంది ఆ ఎగ్జామ్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఎస్ఐ అనేది టార్గెట్ పెట్టుకోలేదు, నేను కానిస్టేబుల్ అని టార్గెట్ పెట్టుకున్నాను సార్. సో అట్నే ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. సో ఆ ఫ్లోలో ఎస్ఐ అనేది వచ్చేసింది సార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్కి అని చెప్పేసి ఎస్ఐకి ప్రిపేర్ అయినా అంటున్నావు కదా. సో ఇప్పుడు ఎస్ఐ అయ్యావు ఫైనల్గా. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి ఎస్ఐ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి అసలు ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది? ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలామంది, నాకు తెలిసిన చాలామంది ఆస్పిరెంట్స్ కూడా, సో మేము కానిస్టేబుల్ వరకే ప్రిపేర్ అవుతాము, మాకు ఎస్ఐ లెవెల్ లేదు, సో ఓకే అలా అంటుంటారు. అంటే అసలు ఎంత డిఫరెన్స్ ఉంది అసలు కానిస్టేబుల్కి ఎస్ఐకి? సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే ప్రిపరేషన్ పరంగా కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందా? అసలు ఏంటి అసలు? సిలబస్ ఆల్మోస్ట్ మనకు సేమ్ ఉంటుంది సార్. ఓకే, సిలబస్లో మనము ఒక్క తెలంగాణ సైడ్కి సంబంధించి కానిస్టేబుల్లో ఎక్కువ ఉంటుంది తెలంగాణ హిస్టరీ. ఒక్క సబ్జెక్టు ఎస్ఐలో ఉండదు, వెయిటేజ్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది, బట్ చదువుకోవాల్సింది మాత్రం ఈక్వల్ సార్. అండ్ ఈవెన్ కానిస్టేబుల్లో మనము ఏది నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదనమాట. సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో మనం చెప్పలేము. సో ఆల్మోస్ట్ ఎవరైతే కానిస్టేబుల్ టార్గెట్ పెట్టుకుంటారో ఎస్ఐకి చదువుకుంటే చాలా ఈజీగా కానిస్టేబుల్ జాబ్ వస్తుంది అనమాట. సో ఈవెంట్స్ కొద్దిగా మనం మేనేజ్ చేసేసుకొని ఎస్ఐ లెవెల్ ప్రిపరేషన్ ఇచ్చేస్తే కానిస్టేబుల్ ఈజీ అవుతుంది. అదే మనకి ఎస్ఐ లెవెల్ మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనం ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ మనం సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి, జిఎస్ అనేది గ్రూప్స్ లెవెల్లో కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, సో అట్లా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, మొత్తానికైతే రెండింటికి సేమ్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అంతా సేమ్. ఒక తెలంగాణ హిస్టరీ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది, మేజర్గా డిఫరెన్స్ ఈ జిఎస్ అర్థమెటిక్ రీజనింగ్లో. ఎస్ఐలో ఎథిక్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా, బట్ అంటే అంటే మనకి ఆల్మోస్ట్ 80% సిలబస్ సేమ్ సార్. సో డిఫికల్ట్ లెవెల్ కూడా మరీ ఎక్కువగా ఉంటుందా డిఫరెన్స్? డిఫికల్టీ అనేది రెండు ఎగ్జామ్స్కి సార్, సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, అంటే ఇప్పుడు రెండింటికి ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చు. రెండింటికి అంటే సపరేట్గా ఏం అవసరం లేదు. సో ఒకదానొకటి బై హ్యాండ్, అంటే ఒకటి ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్ ఇంకోటి కూడా ప్రిపేర్ అవుతుంది. అంటే మనము డిఫరెన్స్ ఉంది అనే ఫీలింగ్ ఏం అవసరం లేదు. అంటే కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఐ జాబ్ కొట్టొచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ కూడా ఫస్ట్ కానిస్టేబుల్ అని స్టార్ట్ చేశాడు, తర్వాత ఫైనల్గా ఎస్ఐ మన ముందు ఉన్నాడు. ఓకే శ్రీకాంత్, దీనికంటే ముందు అసలు యాక్చువల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి శ్రీకాంత్? సో మేము నలుగురం సార్. మేము ఓకే, సో ఫాదర్ 2018లో పిట్యూటరీ ట్యూమర్ వచ్చి చనిపోయారు. సో నా బీటెక్ ఫైనల్ ఇయర్ టైంలో. అండ్ మా ఎల్డర్ సిస్టర్ అమెజాన్లో వర్క్ చేస్తుంది. అండ్ చిన్నక్క ఆల్రెడీ కానిస్టేబుల్ సార్, 2018 నోటిఫికేషన్లో జాబ్ కొట్టింది. అండ్ అన్నయ్య కూడా ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు, అమ్మ కూడా ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది. అమ్మ ఒక దగ్గర వర్క్ చేస్తారు. అండ్ నన్ను ఒక్కరిని ఎడ్యుకేషన్లో కొద్దిగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి నన్ను బాగా చదివించారు.
సో చిన్నప్పటి నుంచి అంటే మెరిట్ అని కాదు, బట్ మంచి స్టూడెంట్ని, ప్రతి ఒక్కటి నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంటే ముందు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను పాలిటెక్నిక్ చేసాను సార్. పాలిటెక్నిక్ చేసిన తర్వాత అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఆ తర్వాత ఎస్ఐకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్లో కూడా అంత మంచి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏం లేదు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి చాలా కష్టమయ్యేది అనమాట. ఇక మా అక్క కానిస్టేబుల్ ట్రైనింగ్ చేసుకుంటాం, తన స్టైపెండ్లో కొద్దిగా, తర్వాత శాలరీ నుంచి కొద్దిగా నాకు సపోర్ట్ చేసేది. అండ్ మా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్ట్ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అమ్మ అన్న వర్క్ చేయడం, వాళ్ళ శాలరీ సగం నాకు పంపించడం కానీ, ఆ తర్వాత ఇంట్లో నుంచి ఇక నాకు తీసుకోవడం మంచిగా అనిపించలేదు అనమాట. ఆల్రెడీ నేను కొన్ని రోజులు జాబ్ చేసిన, ఆ సేవింగ్స్ కూడా ఎక్కువ రోజులు లేదు. ఈవెన్ కరోనా టైంలో జాబ్ మానేసిన కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ, ఇంతకుముందు నా కంపెనీలో ఉన్న కొలీగ్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తారనమాట. సో అట్లా ఓవర్కమ్ చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళందరికీ నేను అప్పే ఉన్నా అనమాట. సో ఓకే, బ్యాడ్ సిచ్యువేషన్స్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంతగా మనకి సపోర్ట్ చేయకున్నా కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి సో ఫైనల్గా ఎస్ఐ అయిపోయావు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నీ విజయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఖచ్చితంగా సార్, నాకు ఏ సిచ్యువేషన్ కూడా దొరకలేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను. సో వాళ్ళందరూ నా సక్సెస్కి పక్కా రీజన్ అని. సో ఈరోజు కూడా అదే చెప్తాను. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అండ్ నా గురువులు, ప్రతి ఒక్కరు కూడా నా సక్సెస్ని కావాలనే కోరుకున్నారు, కానీ ఎవరు ఇట్లా హెల్ప్ చేయకుండా అయితే ఉండలేరు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. నిజంగా మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, చాలా ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఓకే, సో ఇప్పుడు మనం మేజర్గా ఇంకా ప్రిపరేషను అంటే ఎందుకంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ మీకోసం, మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. సో చాలామంది ఎవరైతే ఇప్పుడు ఎస్ఐ టార్గెట్ పెట్టుకున్నారో, కానిస్టేబుల్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ సో అంటే వాళ్ళకున్న చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ తరపున నేను మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా. యాక్చువల్గా ఫస్ట్ మీలాగానే, లేదంటే ఒక ఎస్ఐ జాబ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానిస్టేబుల్ జాబ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళకి ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కొట్టాలనే కసి ఉంది, ఓకే నేను అచీవ్ చేయాలనే ఇది ఉంది. బట్ వాళ్ళు అసలు ఎలా, అసలు అంటే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి జాబ్ కొట్టేంత అసలు ఫస్ట్ వాళ్ళ ఎలా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అంటే వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ముందుకు. అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా రకాలుగా చాలామంది అది ఉండగానే వాళ్ళు వచ్చేసి ఏమంటే కొట్టలేరు జాబ్. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ కానీ చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఎందుకంటే ఆ మిస్టేక్స్ వల్ల ప్రాపర్ గైడెన్స్ లేక చాలామంది కూడా వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేయలేకపోతున్నారు. సో అందుకోసమని అలాంటి వాళ్ళ కోసం ఒక ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ అంటే యూనిఫామ్ జాబ్లోకి రావాల్సిన వాళ్ళకి ఫస్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అసలు? సో బేసిక్గా మనం ఎస్ఐ అనుకుంటే అది ఒక లాంగ్ టర్మ్ గోల్గా మనం డిసైడ్ అవ్వాలి సార్. సో బేసిక్గా మనకు లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వడానికి చాలా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో అందులో మనం ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, మనం హాస్టల్లో ఉంటామా, లేకపోతే ఆఫ్లైన్ ప్రిపరేషన్ వెళ్తామా, ఆన్లైన్ ప్రిపరేషన్ వెళ్తామా, మనం వెళ్ళే ప్లేస్లో గ్రౌండ్ అవైలబిలిటీ ఉందా, మన ప్రిపరేషన్ టైం ఎంత, సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఆ ఫలానా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ లెక్చరర్స్ ఉన్నారు, అండ్ వాటిలో ఇంతకుముందు ర్యాంక్స్ ఎట్లా వచ్చినాయి, సో మనకు కంపల్సరీ కోచింగ్ అనేది కంపల్సరీయా కాదా, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ మన స్టాండ్ ఏంటి, నేను డెడికేషన్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని నాకుందా, సో మనం పక్కా డిసైడ్ అయిన తర్వాతనే అడుగు పెట్టాలి సార్. సో చాలామంది కోచింగ్ కానీ డిక్షనరీకి వస్తుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాక్ అనేది తప్పుతుంటారు అనమాట. సో చాలామంది ప్రిపరేషన్లో ఇబ్బందులు రావడం కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడం కానీ, కొందరు ఆఫ్లైన్కి వెళ్ళకపోవడం కుదరదనమాట. సో వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళడం కానీ అట్లా చేయొచ్చు. అండ్ ప్రిపరేషన్ కూడా మనం బుక్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్షన్ అవసరము, అది ఆన్లైనా ఆఫ్లైన్ అనేది తర్వాత మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ప్రిపరేషన్ టైమింగ్స్, మనం రోజుకి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలనేది, అండ్ ప్రాక్టీస్ అనమాట. సో చాలామంది మనం చదివిన తర్వాత సో మనం ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టేదాంలే, ఆన్సర్ వచ్చేస్తుందిలే అనుకుంటారు. బట్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్లో చాలా కష్టం అవుతుంది సార్. ఇక్కడ కొద్దిగా లక్ ఉంటుంది, బట్ వితౌట్ ప్రాక్టీస్ మనము ఎగ్జామ్ అయితే గెటాన అవ్వలేమనేది నా ఫీలింగ్ సార్. సో ఇప్పుడు దీనిలో చాలా పాయింట్స్ చెప్పావు, ఒక్కొక్కటి నేను క్లియర్గా అడుగుతాను, ఎలాబిలిటీస్ చెప్పండి. ఫస్ట్ అసలు ఎస్ఐ జాబ్ కొట్టాలన్నా, కానిస్టేబుల్ జాబ్ కొట్టాలన్నా కోచింగ్ అవసరం అసలు? సో 2 ఫ్యాక్టర్స్ సార్ కోచింగ్ అనేది. సో ఒక ఆస్పిరెంట్ని మనం ఊహించుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకొని ఉండి ఎస్ఐ ఎగ్జామ్ స్ట్రాటజీ, ప్లాన్, క్వశ్చన్ ఎట్లా వస్తుంది అవంతా ఐడియా ఉన్నప్పుడు కోచింగ్ నాట్ నెసెసరీ సార్. బట్ ఎగ్జామ్స్కి వాటికి మనం కోచింగ్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ లేదు, ఒక క్యాండిడేట్ చాలా ఫ్రెష్, ఇప్పుడే అసలు ఫస్ట్ టైం అసలు నోటిఫికేషన్ గురించి కూడా ఐడియా లేదు, బట్ ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాడు. సో ఆ క్యాండిడేట్స్కి నేను కోచింగ్ అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను సార్. ఎందుకంటే నేనేంటంటే నాకు ఇంతకుముందు కోచింగ్ అనేది ఏది లేదు, బట్ నేను కంప్లీట్లీ సాఫ్ట్వేర్ నుంచి
మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ ఎస్ఐకి వచ్చాను కాబట్టి నాకు కోచింగ్ అనేది యూజ్ అయింది సార్. సో కోచింగ్ ఎట్లా ఇంకోటి ఏంటంటే అది బాగా మనకు ప్రపోర్షన్ వస్తుంది సార్. అది అంటే కొద్దిగా కష్టపడుతుంటే మనకు అవతల సైడ్ నుంచి కూడా అంతే హెల్ప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ని డైరెక్ట్ మనం నోటిఫికేషన్కి వెళ్ళాలంటే చాలా తిరగాలన్నమాట. కోచింగ్ ఏమవుతుందంటే మనకు ఆ వేని షార్ట్ కట్ చేస్తుంది అనమాట. సో మనం ఒక 100% యాక్చువల్గా ఒక క్యాండిడేట్ 100% కష్టపడాలంటే కోచింగ్ ఉండేది ఏంటంటే 100% కష్టపడడానికి తక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా టైం కూడా మనకు ఫ్యాక్టర్ సార్. సో టైం అనేది ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా దిల్సుఖ్నగర్కి వచ్చిన తర్వాత కానీ అశోక్ నగర్ కానీ వచ్చి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. మనం నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ ఉంటారు. వాటన్నిటి మీద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈచ్ క్యాండిడేట్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు టైం సేవ్ చేయడానికి కోచింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. సో అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. సో ఆల్రెడీ మనం ఏమైనా కోచింగ్ తీసుకొని ఎస్ఐ జాబ్ గురించి, ఎస్ఐ ఎగ్జామ్ గురించి ప్రాపర్ అవగాహన ఉంటే కోచింగ్ అవసరం లేదు. కానీ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కోచింగ్ అవసరం. ఎందుకంటే వాళ్ళు గైడ్ చేస్తారు, రైట్? సో అంటే వాళ్ళకి మనం పడే కష్టంలో వాళ్ళు ఆల్రెడీ కొంత పడి ఉంటారు కాబట్టి ఫర్దర్గా మన డైరెక్ట్ మన స్టెప్స్ ఎక్కడానికి ఈజీగా ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అయితే నాకు చిన్న డౌట్, ఇక్కడ అన్ని కోచింగ్ సెంటర్లో ఇలాగే ఇస్తారా? అంటే అన్ని కోచింగ్ సెంటర్లో గైడెన్స్ ఉంటుందా, లేకపోతే పర్టికులర్గా ఎలా చూస్ చేసుకోవాలి కోచింగ్ సెంటర్? అంటే అన్నీ ఒకేలాగా ఉంటాయా? అంటే అన్నిట్లో కూడా బెస్ట్గానే ఇస్తారా, లేదంటే ఏదైనా చూస్ చేసుకోవడానికి క్రైటీరియా ఉంటుందా? నాది మెయిన్ సజెషన్ ఏంటంటే అసలు కోచింగ్ అవసరం లేదు సార్. ఎప్పుడు అంటే ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు మిస్గైడెన్స్ ఇచ్చే బదులు అసలు కోచింగ్ ఇవ్వకపోయినా పర్లేదు. సో నేనైతే అదే అనుకుంటా. రైట్. అంటే కోచింగ్ తీసుకోకపోవడమే బెటర్ అసలు, ప్రాపర్ గైడెన్స్ మంచి ఇన్స్టిట్యూట్ చేయడం కంటే. సో అంటే మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోలేకపోతే కోచింగ్ తీసుకోకపోవడం బెటర్ అంటారు మొత్తానికి. సో వెళ్తే ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, లేదంటే అవసరం లేదు. సో ఎందుకలా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మన టైం వేస్ట్ కదా సార్ బేసిక్గా. అక్కడికి వెళ్ళి మనము ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్లో టైం కన్జ్యూమింగ్ ఉంటుంది కాబట్టి మనం వినడం కానీ అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం, లెక్చరర్స్ కొద్దిగా క్వాలిటీగా లేకపోవడం కూడా చాలా రీజన్స్. రైట్. అంటే అదేదో మనం ఓన్గా ప్రిపేర్ అయితే దానికంటే బెటర్గా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే అప్పుడు మనకి ఏది తెలియదు అన్న ఫీలింగ్లో ఉంటాం కానీ అన్నీ నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ వాళ్ళు చెప్తారన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి మనం వర్క్ చేయము, అటు వాళ్ళు వర్క్ చేయరు. సో బేసికల్లీ దానివల్ల మెయిన్ అయితే టైం వేస్ట్ సార్. రైట్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనం ఎస్ఐ ఎగ్జామ్కి ఇంతకు ముందు చెప్పినట్టు 1.5 year నుంచి 2 years కంపల్సరీ మనం తీసుకుంటాము. మళ్ళీ అందులో ఆ నోటిఫికేషన్ని నార్మల్గా మనం అంత ప్రిపరేషన్ లేకుండా కంప్లీట్ చేస్తే ఆ నోటిఫికేషన్ పోతుంది. ఇంకో నోటిఫికేషన్ రావడానికి మీకు ఆల్రెడీ తెలుసు ఎంత టైం తీసుకుంటారు. మళ్ళీ ట్రైనింగ్. సో టైం ఈజ్ ఇంపార్టెంట్, టైం మేజర్గా. టైం. మనీ కూడా ఇక్కడ అంత ఫ్యాక్టర్ కాదు. మనీ ఎట్లయినా మనం తీసుకురావచ్చు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేస్తాము, అది అయిపోతుంది. బట్ టైం అనేది ఎక్కువ సార్. ఎందుకంటే టైం వల్ల చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఎక్కువ ఏజ్లో జాబ్ కొట్టడం కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. రైట్. సో అవును, యాక్చువల్గా ఏంటంటే మనం మనీ నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అలా ఉన్నా కూడా సో చాలా మంది హెల్ప్ తోటి మీరు సో ఎక్కువ టైం మీద ఫోకస్ చేసేసి అంటే ఉన్న ప్రాపర్ టైంలో అంటే ఫస్ట్ యాక్చువల్లీ అడగడం మర్చిపోయాను, ఇది ఎన్నో అటెంప్ట్ మీకు? ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. అంటే సో ప్రాపర్ టైం మేనేజ్మెంట్. సో ఈవెన్ దో ఫినాన్షియల్గా అంత ఎక్కువగా మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాకపోయినా కూడా సో టైం మీద ఎక్కువ ఫోకస్ చేసి సో ప్రాపర్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ తోటి, డెడికేషన్ తోటి, సో ప్లానింగ్ తోటి ఎస్ఐ జాబ్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ శ్రీకాంత్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మీరు అన్నారు సో ప్లానింగ్ ఎలా ఉండింది మీది? అంటే ఎలా టైం అంటే ఇప్పుడు మనకేంటి గ్రౌండ్ ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రౌండ్ లేకుండా ఎస్ఐ జాబ్ కొట్టలేము, ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అలా అని చెప్పేసి పూర్తిగా గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం. సో దాన్ని ఎలా మీరు డివైడ్ చేసుకున్నారు ఒక డేని? అంటే అసలు గ్రౌండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రిలిమ్స్కి ముందే స్టార్ట్ చేశారా, లేకపోతే ప్రిలిమ్స్ అయిపోయాక స్టార్ట్ చేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు గ్రౌండ్? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి గ్రౌండ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో నేను ఇంతకుముందు కొద్దిగా ఫ్యాటీగా ఉండేవాడిని, సో వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వాలి కాబట్టి గ్రౌండ్ నా ప్రిపరేషన్ ఎప్పుడైతే స్ట్రాటజీ అయిందో అప్పటి నుంచి ఇంతకుముందు మనకు ఈ నోటిఫికేషన్లో కాకుండా ఇంతకుముందు నోటిఫికేషన్ 5 ఈవెంట్స్ ఉండేది. ఆ స్ట్రాటజీ పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. తర్వాత 3 ఈవెంట్స్కి చేంజ్ అయింది. మనం మెయిన్ ఏంటంటే గ్రౌండ్ని అండ్ అసలు బేసిక్గా 7 steps ఉంటాయి సార్. బేసిక్గా ప్రిలిమ్స్ అనేది ఒకటి ఉంటుంది, సో తర్వాత మా ఈవెంట్స్ అనేది ఉంటుంది. ఈవెంట్స్లో మనము ఈసారి వచ్చిన ఈవెంట్స్ ఏముందంటే ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోయినా బయటికి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో ప్రిలిమ్స్ అనేది ఒక స్టేజ్ అనుకుంటే, తర్వాత రన్నింగ్ అనేది ఒక స్టేజ్, అండ్ లాంగ్ జంప్ అనేది ఒక స్టేజ్, షార్ట్ పుట్ అనేది ఒక స్టేజ్. ఇక్కడనే మనకు 4 stages. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మళ్ళీ 4 stages. ఒకటి లాంగ్వేజెస్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ప్రతి ఒక్క బ్యారియర్ సార్ ఇది. ఆ 7 steps కూడా ఎక్కడ మనం ఫెయిల్ అయిపోయినా
మనం ఎస్ఏ జాబ్ నుంచి బయటికి రావాల్సింది. సో ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అన్ని కూడా ఎలిమినేషనే ఫైనల్ స్టేజ్ ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే బయటికి వెళ్ళిపోవడం. ఈవెంట్స్ లో ఏ ఒక్కటి పోయినా ఆ మూడిట్లో బయటికే. సో లాంగ్వేజ్ లో క్వాలిఫై కాకపోయినా బయటికే. సో ఇప్పుడు దీంట్లో లేకపోతే మార్క్స్ ఎక్కువ రాకపోతే బయటికే. మెడికల్లో బాగాలేకపోయినా మెడికల్ కూడా రైట్. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. సో కానీ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఇవన్నీ ఈజీ రైట్. సో ఇక్కడ లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడే శ్రీకాంత్, ఒకసారి మనం మిగతా దానికి వెళ్ళే ముందు చాలామంది లాంగ్వేజ్ని ఈజీగా తీసుకుంటుంటారు. సో అది కరెక్టేనా? లేదు సార్, వాటికి కూడా ప్రిపరేషన్ అనేది మనం ఎక్కువ ఒక 100%లో 90% ఇవ్వకపోయినా పర్లేదు, 10% వాటికి ఇవ్వాలి టైం. అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి. ప్రాక్టికల్గా చాలా మంది లాంగ్వేజ్ చూసుకుందాంలే అనుకుంటారు, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ మన జిఎస్ పైన ఫోకస్ ఎక్కువైపోయి లాంగ్వేజెస్ మీద తక్కువైపోతుంది ప్రాక్టికల్గా అయితే. బట్ మనం ఏం చేయాలంటే ఒక డైలీ ఒక 1 hour మనది కాదు అనుకొని వాటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి సార్. తర్వాత చదవకపోయినా పర్లేదు. యాక్చువల్లీ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. 2018 నోటిఫికేషన్లో రాజశేఖర్ అయిన అబ్బాయి పేరు. సో ఆల్మోస్ట్ స్టేట్ టాపర్ అవుతారు అనుకున్నాం మేము. తెలుగులో పోయిండు, తెలుగులో డిస్క్వాలిఫై అయ్యిండు. తెలుగులో అసలు పాప అతని బాధ వర్ణన అయితే అసలు ఇంకా అసలు దాన్ని ఊహించుకోలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ టాపర్, స్టేట్ టాపర్ అవుతారు అతను అనుకున్న వ్యక్తి. 270-280 మార్క్స్ వరకు వచ్చాయి మంచిగా, బట్ తెలుగులో పోయింది అతనికి. అండ్ ఈ నోటిఫికేషన్లో కూడా ఉన్నారు సార్ అట్లా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఖచ్చితంగా కూడా మనకి ఈ మ్యాథ్స్ జిఎస్ పేపర్ ఎంత ఇంపార్టెంటో లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే. బట్ ఇంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఆ క్వాలిఫైయింగ్ నేచర్లో ఎంతవరకు యూజో అవి మనం స్టార్టింగ్లోనే, అంటే మనకి నోటిఫికేషన్ రాగానే ఒకసారి దాన్ని కంప్లీట్ చేసి పక్కకు పెట్టుకుంటే, సో మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి అంటే మంత్లీ ఒకసారి ఎప్పుడో ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్ టెస్టులు రాసేటప్పుడు వీటిని పార్ట్ చేసుకోవాలి. పార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ని పార్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. రైట్, వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, అది లాంగ్వేజ్ గురించి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక డౌట్. ఇప్పుడు జిఎస్ ఇంపార్టెంటా, మ్యాథ్స్ పేపర్ ఇంపార్టెంటా? సో రెండు ఇంపార్టెంటే సార్. ఓకే, ఎగ్జామ్లో మనకు మార్క్స్ ఇంపార్టెంట్ సార్ మెయిన్గా. అది జిఎస్లో వచ్చినాయా ఆర్థమెటిక్లో వచ్చినాయా మనకు ఫైనల్గా అది అవసరం లేదు. బట్ రెండింటిని నా స్ట్రాటజీ ఏంటంటే రెండింటిని సమానంగా చూసేవాడిని. ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాకు మ్యాథ్స్లో 126 వచ్చినాయి. అవి ఇక నాకు హైయెస్ట్ స్కోర్ అనే అనుకోవాలి, అంటే నా బ్యాక్గ్రౌండ్ని బట్టి. అండ్ పేపర్ కూడా చాలా హార్డ్ వచ్చింది, అవి రావడం చాలా గ్రేట్ అనుకోవాలి. అవును, ఈసారి మనకి జిఎస్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ పేపర్ డిఫికల్ట్గా వచ్చింది. యాక్చువల్ జిఎస్లో చాలా మందికి 150s 160s కూడా వచ్చాయి. నాకు 133. నీకు కూడా దాంట్లోనే ఎక్కువ వచ్చాయి మార్క్స్. రైట్, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి అయితే నాన్ మ్యాథ్స్, ఇప్పుడు నీది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నీకు 126 వచ్చాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు 2 పేపర్లు ఇంపార్టెంట్ అంటున్నారు. ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి నాకు. ఒకటి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని చేయగలరా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా చేయొచ్చు సార్. నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు నిన్న ట్రైనింగ్లో, హనుమంత్ అని. సో ప్యూర్గా ఓపెన్ స్కూల్ సార్ అతను. ఓకే, ఇంటర్లో ఫెయిల్. యాక్చువల్గా నేను అతనితో మాట్లాడి ఇంటర్వ్యూ చేద్దామని కూడా. అతను ఇంటర్లో ఫెయిల్, తర్వాత ఓపెన్ డిగ్రీ, రైల్వేలో జాబ్ కొట్టింది సార్. ఈవెన్ తెలుగు మీడియం, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. సూపర్. సో అతను శ్రీకాంత్ అని ఇంకా నా ఫ్రెండ్, అతను కూడా తెలుగు మీడియం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. వీళ్ళందరూ ఏంటంటే ఒక ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అనమాట. సో మ్యాథ్స్ భయం అనేది తీసేసిన తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. సో ఎందులో మనం ఎక్కువ ఇంపార్టెంట్ మ్యాథ్స్లో, ఇప్పుడు జిఎస్లో నేను తెలుగు మీడియం కాబట్టి, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి నాకు జిఎస్లో ఎక్కువ వస్తాయి అనేది అపోహ. అతను మ్యాథ్స్లో కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఒక గ్రాడ్యుయేట్ ఎందులో కాన్సన్ట్రేట్ చేసినా ఈజీ అయిపోతుంది సార్. అది మ్యాథ్సా, రీజనింగ్, ఆర్థమెటిక్ ఏదనేది మనకు సంబంధం లేదు. ఒక గ్రాడ్యుయేట్లకు బయటకు వచ్చిన తర్వాత అన్నింటినీ ఈక్వల్గా చూస్తే ఈజీ అయిపోతుంది సార్. ఆ భయాన్ని మనం ఫస్ట్ తీసేయాలి. ఆ భయంతో ప్రిపరేషన్ అనేది సగం ఆగిపోతుంది సార్. ఆ భయం తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటున్న కొద్దికి ఈజీ అయిపోతుంది సార్ సబ్జెక్ట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అంతే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నాన్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు అందరూ కూడా మ్యాథ్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో డిగ్రీలో వచ్చే మ్యాథ్స్ ఏమైనా ఉంటుంది అసలు దీంట్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో? అంటే అవి ఏమి ఉండవు, ప్యూర్గా మనకు అది ఎక్కువ చాలా టెక్నికల్ మ్యాథ్స్. అది ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో వచ్చేది ఆ మ్యాథ్స్ మనం ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన మ్యాథ్స్ ఉంటుంది. బట్ ఈ మ్యాథ్స్ అనేది మన మైండ్ అనమాట. మన మైండ్ ఎట్లా థింక్ చేస్తుంది, రీజనింగ్ కానీ ఆర్థమెటిక్ కానీ మన రేపు ప్రొఫెషనల్ వర్క్ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎంత తక్కువ టైంలో మనం దాన్ని ట్యాకిల్ చేయగలుగుతాం మన థింగ్లో ఉంటుంది. దానికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం ఏం లేదు సార్. రైట్. సో అంటే మనకి ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఏమీ నేర్చుకోం, మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మ్యాథ్స్ ఏం నేర్చుకోం. ఏదైతే 10th క్లాస్ వరకు నేర్చుకుంటామో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సో ఏవైతే ఉంటాయో అవే మనకు ఉంటాయి అంతే ఇంకా. రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మనకి, అలాగే ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ జిఎస్ ప్రిపరేషన్ ఎలాగ? ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు సో మాకు జిఎస్ అంటే భయం అనుకుంటారు. సేమ్ వైస్ వర్సా సార్. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ గురించి ఎట్లా భయపడతారు, మ్యాథ్స్ వాళ్ళు జిఎస్ గురించి ఎట్లా భయపడతారు అనమాట.
సో మనం జిఎస్ని కూడా బేసిక్గా చాలా క్లోజ్గా తీసుకోవాలి సార్ సబ్జెక్ట్. నేనైతే ఎట్లా తీసుకుంటా అంటే మనం బయట సబ్జెక్ట్ని ఒక బయట వ్యక్తిలాగా చూడొద్దు. సో ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు అరే నా దేశం కోసం నేను తెలుసుకుంటున్నా, సో ఇండియన్ ఒక పొలిటికల్ సిస్టమ్ని తెలుసుకుంటున్నా, అసలు నా కంట్రీ గురించి నేను తెలుసుకుంటున్నా కదా, దాంట్లో మనం కొద్దిగా ఎక్కువ టైం పెట్టుకోవాలి. సో ఒకవేళ నేను మ్యాథ్స్లో నేను కొద్దిగా ఎక్కువ స్ట్రాంగ్ అనుకుంటే జిఎస్లో కొద్దిగా ఎక్కువ టైం పెట్టుకొని నేను దాన్ని ప్రిపేర్ అయ్యాను అనమాట. అది మన దేశం గురించి మనం తెలుసుకోవడంలో ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది సార్. సో చదువుతున్నప్పుడు కూడా ఎన్నిసార్లు చదివినా అరే ఇంత ఉందా మన భారతదేశంలో కల్చర్ కూడా అని చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఓన్ చేసుకోవాలి జిఎస్ సబ్జెక్ట్ ని అంటే ఏదో పక్క దేశంది కాకుండా మన దేశము మనది అనేది ఒక ఫీల్ వస్తే, సో మన హిస్టరీనే మన కాన్స్టిట్యూషనే అండ్ మోర్ ఓవర్ మనకి తర్వాత ఎస్ఐ జాబ్ అయినాక కూడా ఇవే ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనకి. సో ఓకే రైట్. అంటే తెలంగాణ మూమెంట్ అయినా తెలంగాణ హిస్టరీ ఎస్ఐలో ఉండదు అనుకో. రైట్, ఓకే. అది మనం ఓన్ చేసుకొని చదువుతుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి సార్ పక్క. తెలంగాణ మూమెంట్ అంతా బాగుంటుంది సార్. ఓకే. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు జిఎస్ని ఓన్ చేసుకొని ప్రిపేర్ అవుతుంటే సో వాళ్ళకి ఈజీ అయిపోతుంటుంది. సబ్జెక్ట్ని ఓన్ చేసుకోవాలి. ఓకే రైట్. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు జిఎస్ని ఎట్లా పాజిటివ్ ఉంటారు కాబట్టి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ మీద కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సార్. కంపల్సరీ మనకు ఒకటి పాజిటివ్ ఉందంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది, బట్ రెండింటిని మేనేజ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్, చాలామంది సో కోచింగ్కి వచ్చాము, ఫ్యాకల్టీ మంచిగా చెప్పారు, మంచి ఫ్యాకల్టీ మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం, మంచిగా చెప్పారు, సో అక్కడితో అయిపోతుందా, జాబ్ వచ్చేస్తుందా? లేదు. మరి ఎలా? సో ప్రాక్టీస్ సార్ ఇంపార్టెంట్. సో కోచింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది మన ప్రిపరేషన్లో ఒక పార్ట్ ఉంటుంది. మన ఆ కోచింగ్ నుంచి మనం తీసుకున్న తర్వాత అల్టిమేట్గా మన డెసిషన్ సార్. సో రేపు ఎగ్జామ్ రాసేది మనం ఎంతవరకు ప్రాక్టీస్ అయినాం అనేది ఇంపార్టెంట్. చెప్పిన తర్వాత వాటిని కరెక్ట్ వేలో మేము ప్రాక్టీస్ చేసుకోగలగాలి. అండ్ సబ్జెక్ట్ని ఒకసారి చూసి అయిపోయింది ఈరోజు క్లాస్ అయిపోయింది చదివేస్తే అయిపోతుంది అంటే అక్కడ సరిపోదు సార్. అది మనం దాని మీద రీసెర్చ్ చేసుకోవాలి, ఎక్కువ చదవాలి. వాళ్ళు ఒక 10% చెప్తే మనకు ఒక 15% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి దాని గురించి. సో యాక్చువల్ ఎస్ఐ సిలబస్ కంటే ఎక్కువ చదివి పెట్టుకుంటే చాలా సేఫ్ సైడ్ సార్. మనదే ఎక్కువ పార్ట్ ఉంటుంది. సో అల్టిమేట్ గా మనం క్లాస్ లో కొన్ని వింటాము కొన్ని వినము, చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, బట్ మనం ఎంతవరకు తీసుకున్నాము, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఇంపార్టెన్స్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అంటే లెట్స్ అర్థమెటిక్ తీసుకున్నావు అనుకోని, సో ఎలా ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది అంటే దాన్ని ఎలా క్లియర్ ఎలా అప్డేట్ చేసి ఒక పర్సంటేజ్ టాపిక్ అయిపోయింది అంటే దాని తర్వాత ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి ఒకసారి, అంటే దానికి సంబంధించి ఎలా ఉండేది నీ స్ట్రాటజీ? సో నేను ఆల్మోస్ట్ అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కంటే ఆన్లైన్లో ఒకసారి నేను ఆర్థమెటిక్ విన్నా సార్. నేను సో ఒకసారి ఎట్లా ఉంటుంది డిఫరెంట్ వీడియోస్ చూస్తే. బై ద వే ఎక్కడిన్నా? ఐరైజ్ సార్. సో ఐరైజ్లో అప్పుడు కోర్స్ పెట్టారు. సో 1000 రూపీస్కి టోటల్గా కరోనా టైంలో ఆఫ్లైన్ క్లాసెస్ మనకు అవైలబుల్గా లేవు. సో అప్పుడే నేను జాబ్ రిజైన్ చేసిన కాబట్టి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకోవాలన్నప్పుడు నాకు లక్ మరి ఏదో తెలియదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, బట్ లక్లోనే అనుకోవాలి సార్ ఈరోజు మీతో కూర్చొని వచ్చిందంటే. సో అది విన్న తర్వాత నా ప్రిపరేషన్ అనేది అట్లా స్టార్ట్ అయింది సార్. ఆన్లైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఆఫ్లైన్ జాయిన్ అయ్యాను. ఓకే రైట్. ఆ స్ట్రాటజీ ఒకసారి ఆ టాపిక్ అయిపోయినాక ఎలా ఉండింది, ఎలా ప్రిపేర్ అయ్యావు? నేను ఫస్ట్ ఏం చేశానంటే టోటల్ కోర్స్ అంతా నాకు అసలు సబ్జెక్ట్ అంతా టచ్ లేదు కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథ్స్కి దీనికి డిఫరెన్స్ అని చెప్పాను కదా. సో ఇంజనీరింగ్ మ్యాథ్స్లో నేను స్ట్రాంగ్ ఉన్నా కానీ వీటిలో కొద్దిగా థింకింగ్ అనేది, సో తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వేలో ఆలోచించడానికి నాకు కొద్దిగా టైం పట్టింది. సో నేను సిలబస్ అంతా ఒకసారి వితౌట్ నోట్స్ ప్రిపరేషన్ సిలబస్ అంతా విన్నాను నేను. తర్వాత విత్ నోట్స్ ప్రిపరేషన్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నేను వినుకుంటూ నోట్స్ రాసుకున్నాను. సో ఆ తర్వాత ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు యావరేజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్లో మొత్తం కలిపిన ఒక 150 ప్రాబ్లమ్స్ వరకు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది అనేది ఉంటుంది. సో 150 ప్రాబ్లమ్స్ నేను ప్రాక్టీస్ చేసి దాన్ని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసేది అనమాట. సో సెకండ్ టాపిక్ వచ్చినప్పుడు యావరేజ్ని వదిలేయకుండా వాటిని ఒక 10 ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ టాపిక్ వినడం కానీ, నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేసేవాడిని ఈ రేషియోస్ని సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ టాపిక్ వినడం, ఇట్లా అర్థమెటిక్ అంతా ఒక కంటిన్యూ వేర్గా ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే, సో అయిపోయిన టాపిక్ని 1-2 సార్లు ప్రాక్టీస్. సో మేజర్గా ఏంటిది, వినడం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ చేయడం అంత ఇంపార్టెంట్. సో నాకు ఓవరాల్గా అసలు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది నీకు, అలాగే ప్రాక్టీస్కి ఎంత టైం పట్టింది? సో ఇందులో నేర్చుకోవడము ఒక ఎత్తు అయితే దానికంటే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సార్. ఓకే, సో నేను ఆర్థమెటిక్ అనుకుంటే సో టోటల్గా మనకు అరౌండ్ ఒక 24-25 టాపిక్స్ ఉంటాయి అన్ని తీసుకుంటే, బట్ నేను అన్నిటినీ 24 టాపిక్స్ లాగా కన్సిడర్ చేయకపోయేది, ఒక 5 టాపిక్స్ లాగా తీసుకునేవాడిని. ఇప్పుడు మనం రేషియో, పర్సంటేజెస్, ప్రపోర్షన్స్ అనుకుంటే వాటి కింద అదొక మదర్ లాగా అనుకుంటే వాటికి చైల్డ్ టాపిక్స్ చాలా ఉంటాయి. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అని ఒక మదర్ లాగా అనుకుంటే ఈ ట్రైన్స్, రిలేటివ్ స్పీడ్ కానీ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఒక మదర్. సో ఇట్లా ఒక మెయిన్ ఫ్యామిలీ తీసుకునేవాడిని, దానికి సంబంధించిన టాపిక్స్ ఏంటి, ఆ మెయిన్ టాపిక్స్కి సంబంధించి నేను బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ నేర్చుకున్నాను.
ఆ తర్వాత వచ్చిన చైల్డ్ టాపిక్స్కి ఈ మెయిన్ కాన్సెప్ట్స్ మనం అప్లై చేయాలన్నమాట. ఇది కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది, బట్ నేను టెక్నికల్గా ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది సార్. రైట్. సో అంతే కదా, ఇప్పుడు పర్సంటేజ్ ఒకటి నేర్చుకుంటే పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, అవన్నీ కాంపౌండ్ సేమ్ ఫ్యామిలీ. అంతే అయిపోతాయి. అట్లా రేషియోస్ తీసుకుంటే మనకు మిక్చర్స్ వస్తాయి, పార్ట్నర్షిప్ వస్తుంది, ఏజెస్ ఉంటాయి. సో అట్లా ఓకే, మనము అటు ఇటు ఏదన్నా అప్లై చేయొచ్చు సార్ ఆన్సర్ రావడానికి. ఎగ్జాక్ట్లీ. సో అంటే బేసిక్గా ఏవైతే మేజర్ టాపిక్స్ ఉంటాయో లెట్స్ సే బేసిక్స్ అనుకోవచ్చు వాటిని. బేసిక్ అంటే అది ఉంటే కానీ తర్వాత మిగతా రావు అనే టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో మిగతా వాటిని అప్లై చేసుకుంటూ వెళ్ళావు అర్థమెటిక్స్. సో రీజనింగ్ కూడా ఇంకా అలాంటిది ఉంటుండొచ్చు. రేపు ఎగ్జామ్ ఉందన్నంత వరకు కూడా ప్రాక్టీస్ వదలలేదు సార్, అంత ఇంపార్టెంట్ సార్ ప్రాక్టీస్. అయితే రేపు ఎగ్జామ్ ఉందంటే నాకు వచ్చిన డౌట్ వచ్చింది ఇక్కడ, మరి అంత పెద్ద బుక్ అన్ని టాపిక్స్ ఒకేసారి ఎలా ప్రిపేర్ అయ్యా? మరి రేపు ఎగ్జామ్ ఉందనే ముందు మనము ఫస్ట్ ఇప్పుడు మొదటి అడిగేసినప్పుడు చాలా టైం తీసుకుంటా సార్. సో నేను ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ అయినప్పుడు అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 months టైం పట్టింది. బట్ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నాకు అదొక 1 month కంప్లీట్ అయిపోయేది. సో అన్ని టాపిక్స్ కలిపి. సో 3 months నుంచి 1 month అంటే ఎన్నో నెంబర్ ఆఫ్ అవర్స్ సేవింగ్ అనమాట. సో మనం ప్రిపరేషన్ మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు ఒకసారి మనం అదే ప్రాబ్లము ఫస్ట్ డే రోజు ఒక 5 minutes పట్టినప్పుడు లాస్ట్ డే రోజు ఆ ప్రాబ్లం చూడాల్సిన అవసరం లేదు, చూస్తే ఆన్సర్ వచ్చేలాగా ఉంటుంది అనమాట. సో ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేస్తారు సార్. ఓకే, అంటే ఏదైనా స్ట్రాటజీ ఉందా తక్కువ టైంలో చేసుకోవడానికి? అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, అంటే షార్ట్ నోట్స్ కానీ ఏమన్నా? మనం త్రూ ప్రాక్టీస్ సార్. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. మీరు ఒక ప్రాబ్లంకి 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తే ఎగ్జామ్లో నేను 5 ఎగ్జాంపుల్ రాసేవాడిని. సో నాకు అట్లా అయ్యేది అనమాట. సో కంపల్సరీ ఏది తక్కువ టైం మనకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది సార్. సో ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ అయితే ఒక 20% అనుకుంటే ప్రాక్టీస్ ఒక 80%. ఓకే, షార్ట్ నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నాను? షార్ట్ నోట్స్ నేను జిఎస్ కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. సో తెలంగాణ మూవ్మెంట్కి అయితే ఇయర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక క్రోనాలజీ ప్రిపేర్ చేసుకొని ఇంపార్టెంట్ బుక్స్ కానీ ఇంపార్టెంట్ ఆథర్స్ కానీ ఒక 25 to 30 pagesలో అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ జిఎస్ సబ్జెక్ట్స్ ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అర్థమెటిక్గా నేను ఏం చేసుకున్నా అంటే టోటల్ అన్ని కాన్సెప్ట్స్లో ఉన్న ఫార్ములాస్, మనం ఎక్కువ ఫార్ములాస్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ థియరీ బేసిక్స్ యూజ్ చేసినాము. సో ఏవేవైతే మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, పర్సెంటేజ్ టాపిక్ వచ్చినప్పుడు ఏం థింక్ చేయాలి, అవి నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ రీజనింగ్లో ఫార్ములాస్ అవన్నీ నేను రీజనింగ్లో ట్రిక్స్ కూడా అన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ముందు రోజు ఒక రోజు అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది. అవును, కరెక్ట్. సో ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు? అండ్ దానికంటే ముందు అసలు గ్రౌండ్కి ఎంత టైం స్పెండ్ చేసేవాడివి? అంటే ఇప్పుడు ఎలా అంటే జనరల్గా ఏంది, మనకి ప్రిలిమ్స్ వరకు ఒకలా ఉంటుంది ప్రిపరేషన్, ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ వరకు ఒకలా ఉంటుంది, ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి ఒకలా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ అప్పుడు మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఈవెంట్స్ ఇంపార్టెంట్, మళ్ళీ తర్వాత సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో అంటే ప్రతిసారి ఎలా సెగ్రిగేట్ చేసుకున్నావు టైం? సో ఫస్ట్ అయితే నోటిఫికేషన్ రాకముందు అనుకుంటా సార్ నేను, ప్రిలిమ్స్ అని కాకుండా సో 4 stages అనుకుందాం. ఓకే. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని మైండ్లో థాట్ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చేంత వరకు, నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ వరకు, ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ వరకు, ఈవెంట్స్ నుంచి మెయిన్స్ వరకు. సో ఇట్లా 4 stages అనుకుంటే ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ వరకు సిలబస్ అయిపోవాలి సార్. ఫస్ట్ నేను చేసుకున్న ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే సిలబస్ అయిపోవాలి. సో ప్రిలిమ్స్ నుంచి మనము ప్రిలిమ్స్ నుంచి మనకు ఈవెంట్స్ వరకు రివిజన్ వేయగలమాట. రివిజన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రిలిమ్స్ వరకు మనము సిలబస్ అనేది కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కదా, నేను చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా నోటిఫికేషన్ వచ్చేంత వరకు కంప్లీట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది సార్. ఓకే. సో అండ్ ప్రిలిమ్స్ నుంచి మనకు ఈవెంట్స్ మధ్యలో ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ కొద్దిగా రాస్తారు. అంటే నాకైతే రాలేదు, నేను ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నా కన్నా. సో రోజులో ఎక్కువ భయం అనేది నాకు ఈవెంట్స్ పైన ఉండేది అనమాట. సో నేను రన్నింగ్ కంప్లీట్ చేస్తున్నా లేదా, అన్ని రోజులు నేను ఫిజికల్గా వెళ్ళినా కానీ ప్రాక్టికల్గా ఇంకా రూమర్స్ వింటామా ఏదో తెలియదు, చాలా మంది ఫెయిల్ అవుతున్నారంట ఇక్కడ లాంగ్ జంప్ వేసే వాళ్ళు కూడా అని భయం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం అప్పుడు ఈవెంట్స్కి ఎక్కువ టైం పెట్టే అవకాశం ఉంటుంది. మన మైండ్ ఏంటంటే అప్పుడున్న థింగ్స్కి అడాప్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ముందు వరకు బాగా ప్రిపరేషన్ అవుతాం, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతాం. బట్ ప్రిలిమ్స్ తర్వాత మన ప్రిపరేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది సార్. ఈవెంట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. లేదు ఈవెంట్స్లో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈజీ, బట్ ఈవెంట్స్ కొద్దిగా అటు ఇటు నాలాగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈవెంట్స్ పైన ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. మన ప్రిపరేషన్ తక్కువ అవుతుంది అనమాట, భయం ఉంటుంది. కానీ ఆ టైంలో మరి ఎలా సబ్జెక్టు మరి మర్చిపోయావా, లేకపోతే కొంచెం టైం స్పెండ్ చేసేవాడివా? సో మెయిన్స్కి నాకు కొద్దిగా ఆ టైంలో అన్స్టేబుల్నెస్ వచ్చింది. ఓకే. సో ఈవెంట్స్ లాంగ్ జంప్ ఇవి కొద్దిగా బార్డర్లో మిస్ అయ్యే అవకాశం ఉందని, ఫెయిల్ అవుతానేమో, ఎన్ని రోజులు కష్టపడ్డది వేస్ట్ అవుతుందేమో అనిపించింది. బట్ లేదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేవాడిని. తర్వాత మళ్ళీ యాస్టీజ్గా
ఒక 15 days అట్లా కష్టపడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మళ్ళీ పాత ప్రిపరేషన్ స్ట్రాటజీ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఓకే. సో ఆ టైంలో మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ వెళ్ళినా కూడా డే టైంలో ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. నేను నోటిఫికేషన్ వరకు సిలబస్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఈజీ అయిపోయింది సార్ నాకు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఒక దాంట్లో ఉంటారు, ఏంటిది మీ నోటిఫికేషన్ వచ్చాక కోచింగ్కి వెళ్దాము, లేదంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో అలాంటిది కష్టం అవుతుంది అంటున్నావు మొత్తానికి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ప్రకారము నోటిఫికేషన్ వరకు ఆల్మోస్ట్ ఒక టైము సిలబస్ మొత్తం అయిపోయింది మీది, వన్ టైం అయిపోయింది. సో కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, జనరల్గా దిల్షన్లో కూడా చూస్తే మనము, సో ఏంది నోటిఫికేషన్ రాగానే జనాలు ఎక్కువ కనిపిస్తుంటారు, బట్ నోటిఫికేషన్ ముందు ఎవరో కొంతమంది కనిపిస్తుంటారు. కానీ నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఆ కొంతమంది నుంచి ఎక్కువ జాబ్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది, జనరల్గా ఒకళ్ళు కోచింగ్కి వచ్చారనుకో, తెలిసినంటే కోచింగ్కి వస్తారు మోస్ట్లీ. అప్పుడు ఏంది 10 గంటలు 12 గంటలు వాళ్ళకి కోచింగే సరిపోతుంది, ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఉంటుంది, అంతే కదా? ఎస్ సార్. అయితే మనకు ఆల్రెడీ నేను చెప్పాను టైం అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. సో అందులో జాబ్ అనేది మనకు కావాలి యాక్చువల్లీ. సో మనము 10 మంది కంటే మనం ముందు ఉన్నప్పుడు, సో అందరూ మార్నింగ్ 8 o'clock లేస్తారు అన్నప్పుడు మనం 4 o'clock లేవాలి. సో 4 o'clock నుంచి 8 o'clock వరకు చదువుకుంటే వాళ్ళకంటే మనం 4 గంటలు ముందు ఉన్నట్టు. బేసిక్ ఇదే నమ్ముతా సార్. అందరూ 5 గంటలకు లేస్తుంటే నేను 4 గంటలకు లేస్తా, ఒక 1 hour నేను ప్రిపరేషన్ అయ్యి మళ్ళీ నా డైలీ యాక్టివిటీస్ చేసుకుంటే అందరూ ఆ రోజు 24 hours అనుకుంటే నాకు 25 hours అవుతుంది అట్లా. సో ఇది నేను ఎక్కువ కన్సిడర్ చేస్తాను, వాళ్ళకంటే ముందు ఉండాలి మనం. అంతే, వాళ్ళు 10 గంటలు అవుతారంటే నువ్వు 11 గంటలు 12 గంటలు. ఈవెన్ మన ఫ్రెండ్స్ ఉన్న హెల్తీ కాంపిటీషన్ నడుస్తుంది సార్. సో ఆల్రెడీ మా గ్రూప్ ఉంది, అందరికి ఎస్ఐ జాబ్లు వచ్చినాయి. సో హెల్తీ కాంపిటీషన్ నడిచేది అనమాట. అతను చదువుతున్నాడు నేను చదవాలి, ఇట్లా అయ్యింది చాలా. ఓకే, గ్రూప్ అంటే గుర్తొచ్చింది, అంటే టీమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీరేమన్నా, అంటే ఎలా ఉండింది అసలు టీమ్? అంటే ఇప్పుడు 2 types సార్ ఇక్కడ కూడా. ఒక గ్రూప్ ఉంటుంది, చదువుతుంటాము, ఎక్కువ బతకానిలా ఉంటాయి, అట్లా టైం వేస్ట్ అవుతుంది మనకి చాలా. సో నార్మల్ చూస్తుంటాం, స్టడీ వాళ్ళకంటే టీ షాప్ దగ్గర ఎక్కువ ఉంటాం మనం. నేను కూడా అట్లా అంటే 100 days లో పక్కా 15 days చదవడం, అంత బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం, టైం పాస్ చేయడం, అట్లా కూడా నేను కూడా చేసిన, చేయలే అనట్లేదు. బట్ ఎక్కువ మనం అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఉండే సర్కిల్ కూడా, మన గ్రూప్ కూడా ప్రిపరేషన్ ఓరియంటెడే ఉండాలన్నమాట. వాళ్ళ ఎయిమ్ కూడా జాబ్ కొట్టేటట్టు ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా అట్లే ఉండాలన్నమాట. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు సింగిల్గా వచ్చిన, ఇప్పుడు అందరూ సబ్ ఇన్స్పెక్టర్ తోటి వెళ్తున్నా. సో అట్లా మా గ్రూప్ అందరికి చాలా, శశాంక్, శివరామకృష్ణ, గిరి మనోహర్ రెడ్డి, గాయత్రి, నవిత, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అందరూ ఎస్ఐలు. నైస్. సో టీమ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టీమ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి గ్రూప్ డిస్కషన్లో మేము చాలా రేర్ డిస్కషన్స్ చేసేది అనమాట. మనకు ఒక ప్రిపరేషన్ వచ్చిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే ఎవరు హెల్ప్ అవసరం లేదు సార్. బేసిక్ మనకి ఇంటర్నెట్ ఉంది, ఇంతకుముందు లాగా అట్లా ఏం లేదు. ఇంటర్నెట్ ఉంది, ఏ డౌట్కైనా మనకు సాల్వ్ చేసే సోర్సెస్ ఉన్నాయి. అదిగా ఎవరి వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు లెక్చరర్స్ అయినా కాంటాక్ట్ అయ్యే వాళ్ళము, తర్వాత ఫ్రెండ్స్ అయినా డిస్కస్ చేసుకునే వాళ్ళం. చాలా తక్కువ, అది కూడా మెయిన్గా ఇండివిజువల్ స్ట్రాటజీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ దానికైతే. సో గ్రూప్ స్ట్రాటజీ కూడా ఓన్లీ మనకు కన్ఫ్యూజన్ ఉంది, ఏదైనా టాపిక్ టైం లేదు, మనం ఎక్కువ కవర్ చేయాలి. మోటివేషన్ ఇంపార్టెంట్. అతను చదువుతున్నాడు, మనం చదవాలి, కన్సిడర్ ఎక్కువ చేసి. అతను మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నాకు ఎన్ని వచ్చినాయి అని నెగిటివ్ గా తీసుకోకుండా, అరే వాడికి అన్నీ వచ్చినాయి నాకు ఇన్ని రావట్లేదు బాధ తీసుకోకుండా, అప్పుడు అడిగేవాడిని, అరే నీకు ఈరోజు 270 వచ్చినాయి మార్క్స్, నాకెందుకు 250 కానీ అయిపోయింది, అట్లా బాధ ఉండేది అనమాట. ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్ లో కూడా 259 సాటిస్ఫై అవ్వలేదు. ఓకే సార్, ఆ క్వశ్చన్ ఒకటి అది కూడా అడుగుదాం అనుకున్నాను. అసలు నీ మార్క్స్ తోటి సాటిస్ఫైడ్ అసలు? లేదు సార్, ఒక్క మార్క్ వస్తే 260 వచ్చేది. ఆల్మోస్ట్ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మంచి మంచి స్కోర్లు వచ్చినాయి అనమాట. మరి ఎందుకు సాటిస్ఫై కాదు అసలు? నువ్వేమైనా మిస్టేక్స్ చేస్తావు అసలు? ఓకే ఫైన్, యాక్చువల్గా సో మిస్టేక్స్ అనేది జనరల్గా చేస్తుంటాము. ఓకే, నువ్వేమైనా మిస్టేక్స్ చేసావా అంటే ఇంకా బెటర్గా ఉండొచ్చు అని ఎక్కడైనా అనిపించిందా నీకు? నాకు జిఎస్లో 133 మంచి స్కోర్ సార్. బేసిక్గా నాకు ఇక్కడ 130 దావడమే ఎక్కువ. బట్ జిఎస్ది తీసుకుంటే ఆర్థమెటిక్లో నాకు తక్కువ స్కోర్ వచ్చింది, ఆర్థమెటిక్ రీజనింగ్ ఆ సబ్జెక్ట్లో. ఎందుకంటే నాకు ప్రాక్టీస్లో ఎన్నో మాక్ టెస్టులు రాసిన, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నా హ్యాండ్ కూడా షివర్ అయింది సార్. పేపర్ చూడంగానే ఏంది ఇన్ని అసలు హ్యాండ్ క్వశ్చన్స్, ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ రాలేదు అసలు, ఏంది ఇదేనా, ఇక నా మార్చేసుకున్నాను అనమాట. ఇన్ని ఎగ్జామ్స్ రాసినా కదా, అక్కడ ఎందుకు నాకు అవ్వదని లాస్ట్ వచ్చా. లాస్ట్ నుంచి పేజ్ వైజ్ చేసుకుంటూ వచ్చా అనమాట. సో ఎగ్జామ్లో అప్పుడు షివరింగ్ అనేది వచ్చింది అనమాట ఫస్ట్ టైం. ఓకే ఓకే. లేదు ఇక నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఇది కూడా ఒక మార్క్ టెస్ట్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి, ఇది మెయిన్ టెస్ట్, అట్లా ఆ థాట్లో ఉంటే ఇక ఆ షివరింగ్ అనేది కంటిన్యూ అయ్యేది. ఒక 1/2 వరకు చాలా భయం ఉండేది సార్. ఆ తర్వాత ఒక 20-30 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్ వచ్చేసింది, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, ఆ కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా ప్రాబ్లం అయింది, బట్ ఈజీగా అడాప్ట్ అయినావు కాబట్టి నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు, లేకపోతే కష్టమేది. సో ప్రాక్టీస్ అనేది అంత ఈజీ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఇంకా కొన్ని ఇక్కడ నాకు తెలిసి మీ సోషల్ మీడియాలో కూడా చాలామంది అడుగుతుండొచ్చు, అమ్మాయిలకి అంటే అమ్మాయిలకి జాబ్ కొట్టడానికి ఈజీ అయినా
అంటే వాళ్ళు జాబ్ చేయడం ఈజీ అంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ అన్నీ కూడా సేమ్ అబ్బాయిలతో పాటు ఉంటాయి లేకపోతే వాళ్ళకి సపరేట్గా అంటే ఈవెంట్స్లో కానీ ఇలా ఏమైనా సపరేట్గా ఉంటుందా ఎలా సో సెలక్షన్ ప్రాసెస్ అందరికి ఈక్వల్ సార్. సో ఒక ఫిజికల్ స్టాండర్డ్స్ ఒకటి వాళ్ళకు విమెన్ ఓరియంటెడ్ ఉంటుంది, మనకు సేమ్ ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ వాళ్ళ మైండ్ సేమ్ మైండ్. అవును, బ్రెయిన్లో ఎవరు డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇంటెలిజెన్స్ కానీ ఎగ్జామ్ పర్ఫెక్ట్ కానీ ఎగ్జామ్ రాసేది వాళ్ళకు ఒక 3.5 hours అట్లా ఏం లేదు. సో ఈక్వల్ టైమ్ జస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈవెంట్స్ ఉంటుంది. సో మిగతా అంతా ఈక్వల్ సార్. నో డౌట్ వాళ్ళు ప్రిపేర్ అవుతే కనుక చాలా ఈజీ కొట్టేది సార్. మనకి ఇంకా 33% రిజర్వేషన్ కూడా ఉంది. సో రిజర్వేషన్ కాకుండా ఓపెన్ గా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఓపెన్ లో సో ఏంటి 33% రిజర్వేషన్ అంటే ఏంటి క్లియర్ గా అందరికి అర్థమయ్యేలా ఒకసారి చెప్తావా? ఇప్పుడు 100 jobs లో 33 ఉమెన్ ఉంటారు, 66 men ఉంటారు. ఓకే, మీ ట్రైనింగ్ లో ఎంతమంది మెన్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్ ఉన్నారు? మేము 402 బ్యాచ్ సార్, 401. సో ఆల్మోస్ట్ మేము ఒక 270 members మేము ఉంటాము. ఓకే, 130 వాళ్ళు ఉంటారు. ఓకే, ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ 2 men కి ఒక ఫీమేల్ అయితే ఉంటారు, ఉమెన్ ఉంటారు. ఓకే, సో అంటే వాళ్ళలోనే కాంపిటీషన్. సో అప్లై చేసే వాళ్ళు ఎలా ఉంటారు? అప్లై చేసే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు సార్. వాళ్ళు తక్కువ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ డే బై డే కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. బట్ వాళ్ళకైతే ఫేర్ ఛాన్స్ ఉంటాయి మంచిగా. ఎవరికైతే ఎవరైతే ఉమెన్ అనుకుంటున్నారో సో వాళ్ళకి ఉమెన్కి సో మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. అండ్ ఈవెంట్స్ కూడా మెన్తో పాటు అంటే అబ్బాయిలతో పాటు మీరేం చేయాల్సిన అంత ఈక్వల్గా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎగ్జామ్ మాత్రం సేమ్, ఎందుకంటే మీ బ్రెయిన్ అయినా వాళ్ళ బ్రెయిన్ అయినా ఎవరి బ్రెయిన్ అయినా సేమే కాబట్టి ఎగ్జామ్లో ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఫిజికల్ ఈవెంట్స్లో మాత్రం సో వెసులుబాటు అంటే సో మనకి అంటే వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్కి అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, కష్టమే అనిపిస్తుంది మనకు. సో ఈక్వల్ సార్, తేడా అంటూ ఏముండదు. కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అక్కడ అంటే అది యూజ్ అవుతుంది. ఇంకోటి ఈవెన్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా విమెన్ మెన్ అనేది ఉండదు సార్, ఆఫీసర్ అంతే. ఓకే, ఆఫీసర్ అక్కడ నుంచి తేడా ఏం లేదు. సో అంటే ఇప్పుడు జాబ్లో మాత్రం ఈక్వల్, ఏమైనా ఫిజికల్ టెస్ట్లు మాత్రమే, ఎందుకంటే వాళ్ళ డిఫరెంట్ బాడీ టైప్ మన బాడీ టైప్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఇక తర్వాత నుంచి అన్ని ఆఫీసర్ అనేది ఏదైనా కూడా సేమ్. సో జాబ్ చేయడం ఎలా ఉంటుంది వాళ్ళకి? అంటే వాళ్ళకి మరీ డిఫికల్ట్గా ఉంటుందా, చేయగలరా? అట్లేం లేదు సార్. ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసి మా పరేడ్ కమాండర్ విమెన్ సార్, భాగ్యశ్రీ అని. రైట్. సో అంటే ఇప్పుడు మెయిన్ రైట్, నేను కూడా చూడండి యాక్చువల్గా మెన్ కి ఉమెన్ అంటే మొత్తం 400 మందిలో ఆమె టాపర్, ఫీమేల్ టాపర్, ఆల్రౌండర్ అండ్ బెస్ట్ ఇండోర్ కూడా. సో బెస్ట్ అవుట్డోర్ శశాంక్ వచ్చింది రైట్, మన స్టూడెంట్. సో చూడండి అక్కడే విమెన్ కి ఈజీ సార్, మనం చదువుకోవడం కానీ ప్రాక్టీస్ కానీ మన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ వరల్డ్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన లైఫ్లో 1 year చాలా అదృష్టం సార్, చాలా మంది దొరకదు అది. సో ఒక మంచి జర్నీ, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సార్ ట్రైనింగ్. ఎంజాయ్ చేసిన, కొద్దిగా స్టడీ తక్కువైంది అనుకోండి అక్కడ. వింటాను చాలా మంది ఇంతకుముందు పాస్ అవుట్ కూడా, సో అన్నిటికంటే బెస్ట్ టైం ట్రైనింగ్ టైం అంటుంటారు. సో అది అయిపోయినప్పటి నుంచి కొద్దిగా బాధగా ఉంది, బట్ పర్లేదు, ఇక ఫ్యూచర్లో తప్పదు కదా సార్, ఇక సమాజంలోకి అడుగు పెడుతున్నప్పుడు బయటికి రావాల్సి. ఓకే, సో ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంటుంది? నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 9 months వరకు ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంక్లూడింగ్ గ్రేహౌండ్స్ కానీ, ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ స్టేషన్, బెటాలియన్ అవుట్డోర్ అండ్ ప్రాక్టికల్ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత పోస్టింగ్ వస్తుంది. సో ప్రాక్టికల్ పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్లో మీరు ఎస్ఐ అంటే ఒక ఎలా అక్కడ మీరు అండర్లో మీరు అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. సో అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నేర్చుకోవాలి. ఎంత టైం ఉంటుంది అది? అది ఒక 5 months ఉంటుంది సార్. 5 months. సో ఈ 9 months అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఓన్గా మీకు అలాట్ చేస్తారు. ఓకే, ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది, ఎస్ఐగా ట్రైనింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఏమైనా ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ అంతే. ట్రైనింగ్ నెక్స్ట్ ఫర్దర్ ట్రైనింగ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. ఓకే, దీంట్లో ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఏమి ఉండదు ఇంకా? ఏం లేదు. ఓకే, సో ట్రైనింగ్లో ఎవరినైనా వెనక్కి పంపిస్తారా? అంటే ఈ చేయలేక ఉన్న వాళ్ళని ఏమైనా, అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్తో కాదు, చేయలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా పంపిస్తారా వెనక్కి? ఛాన్స్ ఉంటుందా? అట్లా ఏముండదు సార్, అందరూ ఆల్మోస్ట్ ఒక కాంపిటీషన్, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ని చేసే వచ్చారు కాబట్టి లోపల ఇంతకన్నా కొద్దిగా ఈజీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, అవి క్వాలిఫై అవుతారు ఆల్మోస్ట్. సో ట్రైనింగ్లో అయితే ఫెయిల్ అయ్యేది ఏమి ఉండదు జనరల్గా అయితే, ఇన్ జనరల్గా అంటే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇన్ జనరల్గా అయితే కాంపిటీషన్తో పాటు వెళ్తుంటారు కాబట్టి ఏం ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చాలామంది ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఎస్ఐ జాబ్ కొట్టినా కూడా తర్వాత ట్రైనింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, దాంట్లో కూడా ఫెయిల్ చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటిది ఇది 1 year ట్రైనింగ్ కదా సార్. సో ఫస్ట్ డే నేను అంత ఓవర్ వెయిట్ ఉన్నా, రన్నింగ్ చేయలేకపోతా, బట్ ప్రాక్టీస్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రాక్టీస్. మనం కోచింగ్ లో ఏదైతే ప్రిన్సిపల్ ఫాలో అయ్యామో ఇక్కడ కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ అవుతే ఆటోమేటిక్ గా ఫైనల్ కి మనం క్వాలిఫై అయిపోతాం. కొద్దిగా మనం ఇంజరీస్ లేకుండా చూసుకోవాలి. సో దట్టు మేజర్ ఇంజరీస్ ఉన్నా మనకు మెడికల్ లీవ్ ఉంటుంది. సో మనం ఈజీగా ట్రైనింగ్ ఈజీ కంప్లీట్ అయిపోతుంది సార్. పర్టికులర్ గా అట్లా ఏమి ఉండదు, ప్రతి ఒక్కరు ఎంతో కాంపిటీషన్ తట్టుకొని వచ్చి ఎస్ఐ జాబ్ కొట్టిన తర్వాత అది క్వాలిఫై అవ్వడం అంత కష్టమేం కాదు, చాలా ఈజీ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తారు సార్ ట్రైనింగ్. ఆ బ్యాచ్ కూడా చాలా సక్సెస్ఫుల్ బ్యాచ్. పిఓపి మీరు చూసారు కదా? అవును, చాలా బాగుండే పిఓపి.
ఓకే శ్రీకాంత్, జనరల్గా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి టైం పడుతుంటుంది. కొన్నిసార్లు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడము లేకపోతే ఇలా ఉంటుంటాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే అవి పోస్ట్పోన్ కావు కానీ బయట టాక్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని కేసులన్నీ పడుతుంటాయి. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేశారు అంటే అసలు ఎలా? ఎందుకంటే మనకి ఒక ప్రిపరేషన్ మోడ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంటాయని చాలామంది అంటుంటారు. సో మీరు ఎలా హ్యాండిల్ చేశారు దాన్ని? నోటిఫికేషన్ వస్తుందనే రూమర్ బేసిక్గా స్టార్ట్ అవుతుంది సార్. సో మనకు నార్మల్గా సీఎం కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తారు డైరెక్ట్. వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అది ఒక నెల అటు ఇటు అయిపోయినా, ఒక 6 నెలలు అటు ఇటు అయిపోయినా పక్కా వస్తాయి అనమాట. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయకుండా అయితే ఉండరు. ఎవరో ఒకరు రిటర్న్ అవుతుంటారు, ఎవరో ఒకరు అయితే ఫిల్ చేయాలి. లేదు మనం ఖచ్చితంగా టైం పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టేసేయాలి. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొద్దు సర్వీస్. వాటి మీద అది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, అది వచ్చే దాని మీదే మన థింకింగ్ వెళ్ళిపోయి టైం వేస్ట్ అవుతుంది తప్ప మన ప్రిపరేషన్ అయితే ఏం గిటాన్ అవ్వదండి. సో వాటి గురించి పక్కకెట్టేసి ఆ ఎగ్జామ్కి నేను ఎట్లా క్వాలిఫై కావాలి, ఆ ఎగ్జామ్కి నేను జాబ్ ఎట్లా కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అందరం ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ గురించి అంత ఆలోచించరు. అది వస్తుందా, అది వచ్చినప్పుడు వచ్చేస్తుంది, మన ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయిపోవాలి. సో వేటి రూమర్స్ గురించి వీటన్నిటి గురించి పట్టించుకోవచ్చు సార్, మనకే టైం వేస్ట్ అవుతుంది. సో మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయిపోవాలి. వచ్చాక కొన్ని రూమర్స్ వస్తుంటాయి కదా, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, కేసులు పడ్డాయి. ఎందుకంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్లో అలా చాలా చూసాం మనం. అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? అవి నేను అంతే ఇంకా ఏం పట్టించుకోలేదు, అంతే సేమ్ ముందు ఎలా మైండ్ సెట్ ఉందో తర్వాత కూడా అంతే. అంటే ఓన్లీ మన ప్రిపరేషన్ అంతే. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టినాయి వాళ్ళు, సో నేను రెడీగా ఉన్నాను లేదా అంతే ఇంకా. ఓకే, సో ఎలాంటి రూమర్స్ ఉన్నా కూడా, ఎలాంటి కేసెస్ గురించి ఉన్నా కూడా సో మనం పట్టించుకోకుండా మన ప్రిపరేషన్ని సో ఎలా అయితే కంటిన్యూ అవుతుందో ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అలాగే కంటిన్యూ చేస్తే మెంటల్గా డిస్టర్బ్ అవుతాం సార్. బట్ అది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదైనా మూవీ చూడడమో, ఎటన్నా వెళ్ళడమో, ఫ్రెండ్స్ తోటి ఉండడమో, అట్లా కాస్త దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. కాస్త బయట నుంచి వచ్చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఖచ్చితంగా గ్యాప్స్ వస్తాయి సార్. సో నాకు కూడా నా ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ ఒక 3 months గ్యాప్ వచ్చింది. సో ఆ టైంలో మా మదర్ కూడా స్కిడ్ అయిపోయి హ్యాండ్ ఇరిగిపోయింది అనమాట. సో ఆ టైంలో ఒక 3 months నా ప్రిపరేషన్ మొత్తం ఆల్మోస్ట్ నేను మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయడం అయింది అనమాట. సో నేను అప్పటికి నాది కోచింగ్ అయిపోయింది, సిలబస్ అంతా అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మార్క్ టెస్ట్ రాయడం ఉంది, నోటిఫికేషన్ పడ్డది. ఫిలిమ్స్కి ఒక 3 months టోటల్ గ్యాప్ అనమాట. సో సబ్జెక్ట్ అంతా ఎట్లుంటుంది, 1 month చదవకపోతుండే మళ్ళీ అంత ట్రాక్ తప్పినట్టు. సో అయితే మీకు అసలు గ్యాప్ రాకపోవడం చాలా బెటర్ సార్, ఎన్ని రోజులు అయినా కూడా. ఇంకా సో గ్యాప్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచే ఎక్కువ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి లాంటిది ఉంటుంది. ఓకే, మర్చిపోతుంటే ఇక మనం మర్చిపోతాం. సో రెగ్యులర్ టచ్ అనేది సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీ. సో ఆ టైంలో కొద్దిగా చాలా కష్టమైంది సార్. ఎగ్జామ్స్ ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. పెన్ను పెట్టినప్పుడు పెన్ను ముందుకు వెళ్ళకపోవడం, ఒక ప్రాబ్లం వెళ్ళకపోవడం, ఒక చిన్న మల్టిప్లికేషన్ ప్రాబ్లం రాకపోవడం, ఇవన్నీ అక్కడనేమో పర్సనల్ థింగ్స్ గుర్తుకు రావడం, ఎగ్జామ్లో ఈ స్ట్రెస్. ఈవెన్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా నా వల్ల కాలేదనమాట. ఒక 1 hour అట్నే కూర్చొని టైం వేస్ట్ అయిపోయింది. సో తర్వాత ఒక 15 days అసలు మార్క్ టెస్ట్లో వదిలేసిన. ఇంతకుముందు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకసారి అన్ని మళ్ళీ చదివి మళ్ళీ మార్క్ టెస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. సో కొద్దిగా ఫిజికల్గా స్ట్రెస్ తగ్గించుకొని మళ్ళీ గెట్ ఆన్ అయిపోయింది. సో బ్రేక్ రాకపోవడం, సో బ్రేక్ రాకుండా చూసుకోవడం బెటర్. ఇంకా సో మీకు పర్సనల్ థింగ్స్ వల్ల రావాల్సి వచ్చింది, ఎఫెక్ట్ అవ్వద్దు. ఓకే ఫైన్. అయినప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేసి సార్. ఇంకా శ్రీకాంత్, మీరు అంటే అసలు డేలో ఎలా డివైడ్ చేసుకుంటే అవర్ టు అవర్ అంటే ఎన్ని అవర్స్ దేనికోసం ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఎలా కేటగరైజ్ చేస్తారు? ఒక 6 hours కంపల్సరీ స్లీప్ సార్. ఓకే, 6 hours, 6 to 7 hours. అంటే మళ్ళీ స్టడీ హాల్లో కూడా పడుకోవడం అయ్యేది. కాకపోతే మనకు బేసిక్గా మన డే గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 5 to 7 గ్రౌండ్ అయిపోయేది. 7 to 8 వరకు మనము టిఫిన్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని 8 o'clock 8:30 ప్రిపరేషన్కి వచ్చేవాడిని. సో మార్నింగే ఏదైనా సబ్జెక్ట్ తీస్తే నిద్ర వస్తుంది ప్రాక్టికల్గా, మన మైండ్ అట్లాగే ఉంటుంది. సో లేదు నేను 6 hours కంటిన్యూస్ కూర్చొని చదువుకుంటా అంటే అట్లా వర్కౌట్ అవుదాం. ఒక 1 day చేస్తావు, 2 days చేస్తావు, 3rd day కంపల్సరీ ఎగ్జాస్ట్ అయిపోతాం అనమాట. మనం ఆ ప్రిపరేషన్ పెట్టుకోవద్దు, కంప్లీట్గా మనం బ్రేక్స్ ఉన్న ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి. సో నేను ఎస్ఐకి ఎట్లా ఫాలో అయ్యానంటే మార్నింగ్ కొద్దిగా నేను మ్యాథ్స్ ఎక్కువ చేసేవాను అనమాట. నిద్ర వచ్చేది కాబట్టి మ్యాథ్స్ని పెట్టుకుంటే థింకింగ్ ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి నిద్ర రాకపోయేది. సో మార్నింగ్ ఒక 8:30 నుంచి ఆల్మోస్ట్ ఒక 12:30 వరకు ఒక 1.5 hour 2 hours అట్లా ఒక మధ్యలో ఒక 15-20 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ చేసుకునేవాడిని. మార్నింగ్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, ఆర్థమెటిక్ పెట్టుకునేవాడిని. తర్వాత లంచ్ తినేసి వచ్చి మళ్ళీ స్టడీ హాల్లోనే ఒక 1 hour పడుకునేవాడిని. రూమ్లో పడుకుంటే అది మళ్ళీ ఈవినింగ్ 6 అయ్యేది అనమాట. సో స్టడీ హాల్లోనే ఒక 20 minutes 30 minutes పడుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రెష్నెస్ అయ్యి మళ్ళీ జిఎస్ స్టార్ట్ చేసేవాడిని. అట్లా ఈవినింగ్ ఒక 6 వరకు అట్లా వేసిన తర్వాత మళ్ళీ 6కి ఫ్రెండ్స్ తోటి అట్లా బయటికి వెళ్ళి చాయ్ తాగడం. తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్ చదివేవాడిని. సో మార్నింగ్ న్యూస్ పేపర్ బిజీ ఉండేది, సో ఈవినింగ్ చదివేవాడిని. డిన్నర్కి ముందు న్యూస్ పేపర్ కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్ వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాసేస్తాను. ఓకే, సో నేను డిన్నర్ తర్వాత ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. అండ్ మొత్తం సో ఆన్లైన్లో ఏ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్
సేమ్ టాపిక్ ఉందా, సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను అనలైజ్ చేశాను కాబట్టి ఒక ఎగ్జామ్ రాస్తే మనకు తెలిసిపోతుంది అవేనా కదా. సో అవి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసేసాను. ఓకే. నైట్ మొత్తం ఎగ్జామ్స్ పెట్టుకునేవాడిని. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏదైనా క్వశ్చన్ తప్పు పెడితే ఆ టాపిక్ ఒకసారి చూసుకునేవాడిని. సో అట్లా మన ఆన్లైన్ టూల్స్ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మీరు చిన్న చిన్న బ్రేకులు తప్ప మిగతా డేలో ఆల్మోస్ట్ ఎవ్రీ అవర్ కూడా ఇంపార్టెంట్ అన్ని కూడా ఇట్లా చేసుకున్నారు ప్రాపర్గా. ఓకే, మార్నింగ్ 8:30 నుంచి మధ్యాహ్నం వరకు. సో మళ్ళీ తర్వాత లంచ్, కొద్దిసేపు ఒక 15-20 మినిట్స్ స్లీప్, తర్వాత రైట్. ఓకే. ఇక్కడ ఇంకొకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జనరల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ మనకి? సో మనకు అదొక మ్యాప్ సార్, మనకు అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక మ్యాప్ లాగా. సో ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ మ్యాప్ అవసరం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అంతే సార్. సో ఎగ్జాక్ట్ అవే ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, బట్ ఆ స్టైల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ టాపిక్స్ నుంచి ఎట్లా అడుగుతాడు. ఇప్పుడు 2016 నుంచి తీసుకుంటే మనకు ఒక టాపిక్లో ఒక 20 క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే కంపల్సరీ 2018లో 20 కాకపోయినా 15 to 25 మధ్యలో అడుగుతుండొచ్చు. మా 2023 నోటిఫికేషన్లో సేమ్ అట్నే అడుగుతాడు కాబట్టి ఆ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి మనం. సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఒక చిన్న చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫలానా ఇండియన్ హిస్టరీలో 2016 నోటిఫికేషన్లో 33 క్వశ్చన్స్ వచ్చాయి, 2020 నోటిఫికేషన్స్లో ఒక 28 క్వశ్చన్స్ వచ్చాయి, 2024 నోటిఫికేషన్స్లో ఒక 28 క్వశ్చన్స్ వచ్చాయి. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదొకటి. అండ్ ఇంకోటి, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత అనలైజ్ చేసుకోవాలి. మనము ప్రిపేర్ అవుతున్నప్పుడు అరే పలానా టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడు, సో ఇట్లాంటి టాపిక్స్ నుంచి అడుగుతుండొచ్చు అని మనం నోట్ చేసుకోవచ్చు, మనమే సొంత క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో అంత ఇంపార్టెంట్ సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే. ఓన్లీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అప్పుడు ఓన్లీ ఎస్ఐఏ ప్రిపేర్ అయ్యారా, మీరు మిగతా ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యారా? సీజీఎల్ క్వశ్చన్స్, నేను అర్థమెటిక్ రీజనింగ్కి నేను సీజీఎల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ఓకే. బుక్స్లో మార్క్ టెస్ట్లో కానీ ఆ సీజీఎల్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో జిఎస్కి వచ్చేసరికి నాకు సో పర్టికులర్ ఈ బుక్ అంటే లేదు, సబ్జెక్ట్ వైజ్ అన్ని ప్రిపేర్ అయ్యాను. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ లాగా ప్రిపేర్ అయ్యాను. మిగతాది జిఎస్ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్లో చాలా సోర్సెస్, మన టెక్స్ట్ బుక్లో అవి కూడా మనం ఎక్కువ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎక్కడ క్వశ్చన్ చదివితే అది చదివేయడము, దానికి సంబంధించిన టాపిక్ ఎక్కువ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. టాపిక్ మనకు పూర్తిగా వచ్చిందంటే జిఎస్లో ఆ టాపిక్లో మనం ఏ క్వశ్చన్ అయినా పెట్టేసుకుంటాం. వాడు ఎట్లా అడిగినా మనము ఆ టాపిక్ క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేసి కానీ 50-50 ఛాన్సెస్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఏ లెవెల్లో అంటే జనరల్గా మనకి చాలా మందికి ఉన్నది ఒకటి, నేను ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటారు చాలామంది అర్థమెటిక్ పర్టికులర్గా. సో అది సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏ లెవెల్లో ఉండాలి? ఒకవేళ అది సరిపోకపోతే ఏ లెవెల్లో ఉండాలి? సరిపోతుందంటే ఓకే. సో ఎలా అంటే మీ వ్యూ ఎలా ఉంది, అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, ఒకసారి జనరల్గా అందరికి ఒక అర్థమెటిక్ మీద ఒక వ్యూ. సో ఆర్ఎస్ అగర్వాల్ మనకు బేసిక్ బుక్ సార్ అది. సో అందులో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100 సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ వేలో సొల్యూషన్స్ ఉంటాయి. మనం అవి ఎగ్జామ్ అంటే మనకు థియరిటికల్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 లాంటిలో ఒక థియరిటిక్ ఎగ్జామ్ మనం రాస్తాం కదా, దానికి బాగా యూజ్ అవుతుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ని చూసినప్పుడు తక్కువ టైంలో ఆన్సర్ చేయడం మెయిన్ ఎయిమ్ అనేది. ఆన్సర్ అందరు చేస్తారు. సో అది 1 minute కాదు, 2 minutes కాదు, ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ చేయగలుగుతారు. బట్ అది ఎంత తక్కువ టైంలో చేసినాం అనేది మన మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ ఆర్ఎస్ అగర్వాల్ అయినా కానీ ఏదైనా కానీ ఆర్ఎస్ అగర్వాల్ నువ్వు తక్కువ టైంలో చేయగలిగితే అది నీకు యూజ్ అవుతుంది. ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న స్టెప్స్ని మనం ఫాలో అయితే ఎగ్జామ్లో మనం చేయలేము. సో అందులో స్టెప్స్ ఒక 10 స్టెప్స్ ఉంటే మనం 10 స్టెప్స్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఇంపార్టెంటే, బట్ ఇచ్చిన మెథడ్ మనకు ఎస్ఐ ఎగ్జామ్కి సూట్ అవ్వాలి. అన్ని మెథడ్స్ కవర్ అవుతాయి, అన్ని మోడల్స్ ఉంటాయి ఆర్ఎస్ అగర్వాల్. అట్లా మనకు బేసిక్గా మనం 3గా డివైడ్ చేసుకోవాలి. సో మన బేసిక్స్, తర్వాత మోడరేట్ ప్రాబ్లమ్స్, తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్. సో కానిస్టేబుల్ దానికి అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తాయి కాబట్టి మోడరేట్ టు హై స్టాండర్డ్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఎస్ఏ ఎగ్జామ్కి హైయెస్ట్ లెవెల్ నేర్చుకోవాలి. ఓకే. సో హైయెస్ట్ లెవెల్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే ఛాన్స్ ఉందా? తక్కువ సార్. ఇప్పుడు అది అప్డేట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓల్డ్ మెథడ్స్ ఎప్పటి నుంచో ఉన్న మెథడ్స్ కూడా కంటిన్యూ అయిపోతాయి. బట్ ఒకసారి మనం చదువుకోవడం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. బట్ మనం ఒక పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్గా ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోవచ్చు, కానీ కంప్లీట్గా ఆర్ఎస్ అగర్వాల్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ప్రాబ్లమ్సే తీసుకోవాలి సార్, స్ట్రాటజీస్ తీసుకోవాలి. అదే. సో ఆ పార్ట్ వరకు కూడా అంత ఓన్లీ ప్రాబ్లమ్స్ వరకు తీసుకోవాలి. సో మరి అసలు ఇంతకీ అర్థమెటిక్ రీజనింగ్ ఏ లెవెల్లో వస్తున్నాయి? సో మనం డైనమిక్స్ సార్ ఇది. సో 2016 చూసుకుంటే తక్కువ అంటే అంత హార్డ్ లేదు, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో లేదు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా కదా ఆ లెవెల్ ప్రిపేర్ అవుతా అంటే అది కుదరదు. దానికి ఒక స్టెప్ అహెడ్ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఇంతవరకు 70% హార్డ్ ప్రాబ్లం అడిగిందంటే మనం 71% హార్డెస్ట్ థింగ్ నేర్చుకుని రెడీ ఉండాలి. ఆ హార్డెస్ట్ థింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? అంటే ఎక్కడి నుంచి ఆ క్వశ్చన్స్ తీసుకున్నారు, ఎలా? సో ఇక మన బుక్ సార్,
ఓకే నేను ఆర్థమెటిక్ బుక్ మీద ఫాలో అయ్యాను. ఓకే సో మీ దాని తర్వాత నేను కిరణ్ మ్యాథమెటిక్స్లో స్ట్రాటజీస్ ఫాలో అవ్వలేదు, బట్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేశాను. నాకు క్వశ్చన్ మా క్లాస్లో నేర్చుకున్న స్టైల్ పర్టికులర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకే టెక్నిక్స్ అన్ని మీరు చెప్పిన టెక్నిక్స్. సో కిరణ్స్ అంటే ఎస్ఎస్సి బుక్. ఎస్ సార్. ఓకే అంటే మీరు ఇప్పుడు సో బేసిక్స్ అని నేర్చుకొని ఒక పర్టికులర్గా మనకి అన్ని మెథడ్స్ ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతకి ఎస్ఎస్సి లెవెల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు మీరు. ఇది అర్థమెటిక్ బేసిక్ అయితే. మ్యాథమెటిక్స్. ఓకే సో నార్మల్గా ఆర్ఎస్ అగర్వాల్ లెవెల్ నేర్చుకుంటే మాత్రం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్. అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. నా ప్రిఫరెన్స్ స్ట్రాటజీ మాత్రం అది. ఓకే డిఫరెంట్ క్యాండిడేట్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే ఓకే ఇండివిజువల్ డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. ఓకే ఓకే సో ఒకసారి ఇంత బుక్స్ అన్నారు కాబట్టి ఒకసారి బుక్స్ లిస్ట్ ఏమని చెప్పగలరా? ఓకే ఒకసారి చెప్పండి మీరు. ఇండియన్ హిస్టరీకి వచ్చేసి నేను అబ్దుల్ కరీం బుక్ చదివాను సార్. ఓకే ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అయ్యాను, బట్ కొద్ది రోజుల తర్వాత తెలుగు మీడియం అప్పుడప్పుడు నేను రిఫర్ చేశాను. ఓకే సో నేను పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివినా ఏం లేదు, ఓకే రెండు మిక్స్డ్గా చదివాను. ఈ క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్గా, సారీ డిస్టర్బ్ చేసినందుకు. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వాలా, ఓన్లీ తెలుగు మీడియమా, లేకపోతే రెండు కూడా పర్లేదా ఎగ్జామ్లో? అలా రెండు ఎలా మేనేజ్ చేయొచ్చు ఎగ్జామ్లో? సో నాకు తెలుగు అంతా అప్పటికి నేను 10th తర్వాత తెలుగుని మొత్తం వదిలిపెట్టినాం కాబట్టి, సో తెలుగు ఉంటే బాగానే ఉంటుంది. నేను ఆన్సర్ రైటింగ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు తెలుగు లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా ఉంది, సో రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందని నేను కొన్ని సబ్జెక్ట్స్ తెలుగులో చదివాను. మనకు పేపర్ కూడా మనకు ఇంగ్లీష్ అని తెలుగులో ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఇంగ్లీష్లో అర్థం కానప్పుడు తెలుగులో చదువుతాం అనమాట. మా నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది. సో పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, తెలుగు మీడియం చదవాలి అని ఏం లేదు, మిక్స్డ్గా చదవచ్చు. నేనైతే మిక్స్డ్ చదివాను. కొన్ని సబ్జెక్ట్స్ తెలుగులో చదివాను, కొన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదివాను. ఓకే మనకి ఏది కంఫర్ట్ ఉంటే దాంట్లో నేర్చేసుకున్నాం ఇంకా. సో ఎలాగో ఎగ్జామ్ పేపర్లో తెలుగు క్వశ్చన్ ఉంటుంది, సేమ్ కిందనే ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, దాని కిందనే తెలుగు క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే సారీ బుక్స్ గురించి చెప్పండి. అయితే ఇండియన్ హిస్టరీ నేను ఇంగ్లీష్ మీడియం అబ్దుల్ కరీం చదివాను సార్, అండ్ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ చదివాను. ఓకే సో తర్వాత ఈ రెండు బుక్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్ నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ చదివాను, తెలుగు మీడియం బుక్స్ చదివాను. తెలంగాణ మూవ్మెంట్ త్రూ అవుట్ తెలుగు మీడియం, ఇప్పటికీ నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో సరిగా బుక్స్ లేవు అనుకుంటున్నాను. మనకు నేటివ్ లాంగ్వేజ్ అది, మనకు జరిగిన మూవ్మెంట్ ఒక న్యూస్ పేపర్ లాగా ఉంటుంది అనమాట అట్లా. ఇండియన్ ఎకనామిక్ వచ్చేసి నేను దిశ పబ్లికేషన్స్ చదివాను, అండ్ మన క్లాస్ రూమ్ మెటీరియల్ కూడా చదివాను. అండ్ ఇంకా ఎథిక్స్కి ఇవి జనరల్ క్వశ్చన్స్ కాబట్టి మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యాను. మాక్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్సే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అయ్యాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వచ్చేసి నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎన్సీఆర్టీస్ చదివాను సార్. అప్పుడు ఎన్సీఆర్టీస్ బేసిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి సిహెచ్ మోహన్ చదివాను సార్. సిహెచ్ మోహన్ సార్ది హిదాయతుల్లా సార్ది బుక్ ఉంటుంది, అది కంప్లీట్ చేశాను మొత్తం. తర్వాత ప్లస్ క్లాస్ రూమ్ నోట్స్. ఆ తర్వాత జాగ్రఫీకి వచ్చేసి నేను తెలుగు మీడియం చదివాను, మిక్స్ చదివాను మళ్ళీ ఇక్కడ. జాగ్రఫీలో ఫస్ట్ తెలుగు మీడియంలో నేను నరసింహ సార్ది బుక్ చదివాను మొత్తము. సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చదవలేదు, ఇండియన్ జాగ్రఫీ చదివాను. తర్వాత ఏడివి రమణరాజులో నేను ఇండియన్ జాగ్రఫీ ప్లస్ వరల్డ్ జాగ్రఫీ ఇంగ్లీష్లో చదివాను. సో అట్లా నాకు అర్థం కావడానికి అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం తేడా లేదు, నేర్చుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా ప్రిపేర్ అయ్యాను. అండ్ అర్థమెటిక్కి నేను ఫస్ట్ బేసిక్స్ నుంచి మీ బుక్ ఫాలో అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్ ఆన్లైన్ సోర్సెస్లో ఎగ్జామ్స్ వచ్చిన మల్టిపుల్ మార్క్ టెస్ట్కి అయితే అన్ని సోర్సెస్. ఇక తర్వాత రీజనింగ్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను సార్. ఇది ప్యూర్ మ్యాథ్స్ మన కృష్ణమోహన్ సార్ది ప్రిపేర్ అయ్యాను, మన ఇన్స్టిట్యూట్ బుక్ కూడా అది. ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ ఎలా హ్యాండిల్ చేసావు? ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ క్లాస్ రూమ్ సార్. క్లాస్ రూమ్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను. ఇక మార్కెట్లో దొరికే విజిఎస్ పబ్లికేషన్స్ కానీ ఏదైనా ఒక పబ్లికేషన్స్ తీసుకొని అందులో ఎగ్జామ్స్ లాగా యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే, నేను ప్రిపరేషన్ చేసేప్పుడు చూశాను, సో వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారనుకో, రూమ్ మొత్తం బుక్స్ ఉంటాయి, అంటే ఒక 100 బుక్లు ఉంటాయి. సో అది బెటరా, లేకపోతే మీరు చెప్పినట్లు ఇప్పుడు 1-2 బుక్ తీసుకొని సో దాన్నే ఎక్కువసార్లు ప్రిపేర్ అవ్వడం బెటరా, 100 బుక్స్ చదవడం బెటరా, ఒక్క బుక్ని 100 సార్లు చదవడం బెటరా? ఒక బుక్ని 100 సార్లు చదవడం చాలా బెటర్ సార్. ఓకే అంటే ఆల్మోస్ట్ అన్ని బుక్స్లో 70 to 80% సేమ్ ఉంటుంది సార్ కంటెంట్. అప్పుడు ఒక బుక్ చదివితే 100 బుక్లు చదివితే అదే ఉంటుంది సార్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం 4 బుక్స్ చదివితే అది టైం వేస్ట్ అవుతుంది. 4 బుక్లు చదవడం టైం వేస్ట్, బట్ ఒకటే బుక్ 4 సార్లు చదివితే ఎక్కువ గుర్తుకుంటుంది. నేను ఫస్ట్ నుంచి ఆస్పిరెంట్స్ కానీ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికి ఇదే చెప్తా, నేను ఇండియన్ హిస్టరీకి 2 బుక్స్ ఫాలో అవుతున్నా అంటే వద్దు, ఒకటే బుక్ ఫాలోగా అది 2 సార్లు చదువు పర్లేదు. సో దానివల్ల మనకు ఎక్కువ యూజ్ అవుతుంది సార్. మనకు స్టడీ హాల్ కానీ మన దగ్గర కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ముందు పెట్టుకోవాలి. మనకు బేసిక్గా మెంటల్గా అది ఫిక్స్ అయి ఉంటుంది, నా ముందు ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని చదవాలా. అట్లేమో నా బుక్స్ నా ముందు 4 బుక్స్ ఉన్నాయి, ఈ 4 బుక్స్ని చింపేయాలన్నమాట. ఇక చదివేంత వరకు దాన్ని నలిపేయాలి, అంత చదివితే ఈజీ అయిపోతుంది సార్. మల్టిపుల్ బుక్స్ అనేది బెటర్ ఆప్షన్ కాదు సార్. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఇంపార్టెంట్ మల్టిపుల్ బుక్స్ కంటే. సో ఏదైనా తీసుకుంటే దాన్నే 100 సార్లు కాకపోతే ఎన్నిసార్లు అని కూడా దాని మీద ఇద్దాం అంతే, ఇంకా అంతే సార్.
ఇంకా వేరే పక్క క్వశ్చన్స్ వస్తాయి సార్. ఇటు బయట నుంచి వచ్చిన క్వశ్చన్ అయితే అన్ని బుక్స్ నుంచి బయటకు వస్తుంది. సో అది మనం 50-50 ఛాన్సెస్ ఎలిమినేషన్. ఈ బుక్ చదివితే అట్లీస్ట్ వేరే టెక్నిక్స్ యూజ్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే. సో ప్రాక్టీస్ విషయానికి వస్తే ఎలాంటి టెస్టులు రాసేవాడివి? అంటే మనకి జనరల్గా రకరకాల టెస్టులు ఉంటాయి కదా. సో సబ్జెక్ట్ వైజ్ టాపిక్ టెస్టులు, మాక్ టెస్టులు. సో మాక్ టెస్ట్లో నీ స్ట్రాటజీ ఎలా ఉండింది? అంటే ఫస్ట్ టెస్ట్ నుంచి లాస్ట్ టెస్ట్ వరకు సో ఎలా అనాలైజ్ చేసుకునేవాడివి? మార్క్స్ ఎలా వచ్చాయి? మార్క్స్ ఫస్ట్ నుంచి ఏమి ఎక్కువ రాలేదు సార్. ఓకే. లాస్ట్ వరకు కూడా ఎక్కువ రాలేదు అనుకోండి టాపర్ కంటే. బట్ ఒక మోడరేట్ మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్లో వచ్చేసరికి? నాకు ఆర్థమెటిక్ పేపర్ అప్పుడు ఫైనల్ గా అయితే 150-160 కూడా దాటింది సార్. ఓకే, 150-160 వచ్చాయి ఆర్థమెటిక్ రీజనింగ్ ఇందులో. ఓకే. బట్ అల్టిమేట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి తక్కువ వచ్చాయి. బట్ నాకు ఫస్ట్ మార్క్ టెస్ట్ నాకు చాలా బాగా గుర్తుంది. 94 మార్క్స్ సార్. 94 మార్క్స్ 200కి ఆర్థమెటిక్ రీజనింగ్. జిఎస్ లో 101. ఓకే. సో 195 మార్క్స్. 195 మార్క్స్ నాకు ఫస్ట్. ఇప్పుడు ఆ మార్క్స్ అయితే క్వాలిఫై కూడా కామను. సో ఫైనల్గా 195 నుంచి 259కి వెళ్ళావు. ఆల్మోస్ట్ 60+65 మార్క్స్, 64 మార్క్స్. 1.5 year టైం పట్టింది సార్ దానికి. సో మనం ఒక్క రోజులో మార్క్స్. సార్ అంటే అప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంది? మరి 190 మార్క్స్ వచ్చాయి కదా, మరి నువ్వు కొట్టగలను? కానిస్టేబుల్ సార్. ఓకే, కానిస్టేబుల్ టార్గెట్. నాకు బేసిక్ గా అదే వచ్చా. అక్క కూడా కానిస్టేబులే. అక్క ఏమన్నదంటే అట్లీస్ట్ నువ్వు ఇంత సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంత టైం పెడుతున్నావు కదా, ఇంకా నువ్వు కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు దానివల్ల. లేదు అట్లీస్ట్ ట్రై చేసే పీసీ అని వస్తుంది, మంచిగా చేసుకోవచ్చు, ఏం కాదు, సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉన్న పోస్ట్ అది చేసే అంటే ఓకే ఆ మైండ్ సెట్ తోటి వచ్చాను అనమాట. బట్ ఫస్ట్ మార్క్ టెస్ట్ రాసిన తర్వాత నేను అదే ఫిక్స్ అయినా, కానిస్టేబుల్ వస్తుంది అట్లీస్ట్ అది కొట్టుకొని వెళ్ళిపోదాం సపోర్ట్ దాకుండా, తర్వాత ఏదైనా చూసుకుందాం, ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేవు. సో 94 మార్క్స్ వచ్చినాయి. అండ్ జిఎస్లో 101 మార్క్స్ వచ్చినాయి. 195 మన లెవెల్ అదేలే. బట్ ఈ శివన్న కానీ గిరన్న వీళ్ళందరూ ప్రిపేర్ అవుతుంటే నాకు అదే ఏదనమాట. కింద సెల్లార్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు, స్టడీ హాల్లో కూర్చుంటే అందరూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు, నేను ఎందుకు కాకూడదు. ఇక ఎక్కువ ఇక మార్క్ టెస్ట్లు రాయడం అప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే వితౌట్ కంప్లీటింగ్ సిలబస్ నేను మార్క్ టెస్ట్ స్టార్ట్ చేశాను. సో మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్ మీద నేను గూగుల్లో వెతకడం కానీ, యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ అట్లా ప్రిపరేషన్ కంటిన్యూ చేసేసాను. తర్వాత ఆల్మోస్ట్ 15th ఎగ్జామ్ మన ఐరేలోనే అప్పుడు నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది సార్ నాకు. అది అంటే అప్పుడు సాయి శశాంక్ లేడు అనుకోండి, అప్పుడు ఆ రోజు లీవెల్ ఉన్నాడు. నాకు అది బాగా గుర్తుకున్నాను. మాకు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఓకే. సో టీమ్ ఒక ఫ్రెండ్స్ సెలెక్షన్ వల్ల నువ్వు కానిస్టేబుల్ కావాల్సిన వాడివి ఎస్ఐ అయినావు. వాళ్ళని చూసి మోటివేషన్ సార్. ఓకే. సో టీమ్ వర్క్ అక్కడ యూజ్ అవుతుంది. పర్టికులర్ ఇండివిజువల్ ప్రిపరేషన్ కాకపోయినా కూడా మనకి మోటివేటివ్గా ఉండేందుకు అది యూజ్ అవుతుంది. శివరామకృష్ణ అన్నని చూసి ఇప్పటికీ రెగ్యులర్గా అతనికే నిన్ను చూసి నేను చాలా మోటివేట్ అవుతాను. నువ్వు కూడా ఒక రీజన్. నేను ఏదో మార్క్ టెస్ట్లో కలిసిన, అలా కాదురా ఇలా చదవాలి, ఇలా కాదురా అలా చదవాలని చెప్పిండు అనమాట. సో అతనితో పాటు నేను అతను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం, ప్రిపేర్ అవ్వడం అట్లా చేశాను. సో వాళ్ళని చూసుకునేవాళ్ళు అనమాట కాంపిటీషన్. ఓకే. సో మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది? మార్క్ టెస్ట్ బేసిక్గా చాలా మంది రాస్తారు సార్. బట్ ఇక్కడ నేను కూడా చేసిన మిస్టేక్స్. మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే మార్క్ టెస్ట్ రాస్తాము, అది అక్కడనే ఉంటుంది అనమాట. పేపర్ స్టడీ హాల్లో పడిపోతుంది, దాన్ని రివైజ్ చేయమన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఎగ్జామ్లో మనం ఒక క్వశ్చన్ చదివినాము, అది రాంగ్ ఆన్సర్ పెట్టి ఉంటాం, మనం దాన్ని రివైజ్ చేయలేము. బట్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వచ్చింది అనుకో బై నిజం, మనం ఆన్సర్ పక్కా తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది సార్. 75%, 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 75% మనం ఆన్సర్ తప్పు పెట్టే అవకాశమే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఒకసారి జిఎస్ క్వశ్చన్ కానీ ఆర్థమెటిక్ క్వశ్చన్ కానీ ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఒకసారి తప్పు చేసిన దాన్ని చూసుకుంటే బాగా గుర్తుకుంటుంది. సో మార్క్ టెస్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ 200 క్వశ్చన్స్లో ఒక 50 to 70 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ తెలిసి ఉంటాయి. వాటికి ఒక 2 seconds టైం ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. మిగతా ఉండేది ఒక 150-120 క్వశ్చన్స్, వాటికి ఒక 1 or 2 hours వేసి పేపర్ అయిపోతుంది. ఓకే. సో అది నేను మధ్యలో నా డిస్టర్బెన్స్ చాలా, నేను నెంబర్ ఆఫ్ మార్క్స్ మరీ ఎక్కువ అయిపోయాను. రోజుకి 4-5 రాసిన ఒకసారి. రోజు 4-5 రాసేసరికి వాటికి రివిజన్ అనేది కాలేదన్నమాట. సో దానివల్ల మళ్ళీ మార్క్స్ తగ్గడం స్టార్ట్ అయింది. ఎగ్జామ్ ముందే, మెయిన్స్ ఎగ్జామ్ ఒక 1.5 month ముందు మళ్ళీ 90కి 100, 110, 120 ఏంది పేపర్ అట్లా వస్తుందా, నాకు స్కోర్ అట్లా వస్తుందా అర్థం కాలేదు అనమాట. ఇదంతా కాదు, మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి పేపర్స్ అన్ని ఇంతకుముందు రాసినాయి ఒక 2 Sundays అట్లా పెట్టుకొని ఎగ్జామ్ రాయకుండా ఇవి రివైజ్ చేశాను. తర్వాత ఇక ఎగ్జామ్ రాసి వచ్చిన 1 hourలో రివిజన్ చేసేది. ఫస్ట్లో నాకు 3 to 4 hours పట్టేది. ఎగ్జామ్ ముందుకు వచ్చే వరకు ఆల్రెడీ మనం చేసి ఆల్మోస్ట్ 100 questions కరెక్ట్ వచ్చేది, ఇంకా 100 questionsకే టైం పెట్టేవాను అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్. ఎగ్జామ్స్ అయితే కాంప్రమైజ్ కావద్దు సార్. మార్నింగ్ 6కి ఎగ్జామ్ ఉందా, పోవాలి, రాయాలి, వచ్చేసేయాలి. ఇక అది నువ్వు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్కి వచ్చేలోపు అది కంప్లీట్ చేసేసేయాలి. ఇక వర్స్ట్ కేస్ ఆ రోజు కంప్లీట్ చేస్తే మనకు ఆ ఎగ్జామ్ మూడ్లో ఉంటుంది. ఇంకా వర్స్ట్ కేసుగా నువ్వు చేయట్లేదంటే ఆ ఎగ్జామ్ వరకు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ వరకు అది కంప్లీట్ చేసేసేయాలి. ఓకే. అసలు అంటే ఇప్పుడు అందరు చాలా మంది కూడా అట్లా పడేస్తుంటారు కదా.
నా అంతే. కిలాలు అవుతాయి సార్. అంటే మేజర్గా ప్రాబ్లం అంటే ఇక్కడ మాక్ టెస్ట్లు రాయడం అంటే అందరూ ఊరికే రాయడం అనుకుంటున్నారు, కానీ అసలైంది ఏంటి రాసిన తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోవడము, ఎక్కడ తప్పులు చేసినామో రెక్టిఫై చేసుకోవడము, అది ఇంపార్టెంట్. ఎస్ సార్. ఓకే రైట్. సో ఓకే, అంటే అలా అని చెప్పేసి రోజుకు 4-5 కూడా రాయకూడదు. రాయద్దు. ఇప్పుడు అదే అయింది. జిఎస్ తక్కువ టైంలో రివిజన్ అవుతుంది సార్. అవును, మా ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ప్రాక్టీస్ సాల్వ్ చేసుకోవాలి. జిఎస్ మనం చదువుకుంటే వెళ్ళిపోతుంది, పెన్ అవసరం లేదు మనకు. ఆ పెన్నుని మనం అక్కడ ఓకే తీసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే రైట్ రైట్. ఇంకోటి మార్క్ టెస్ట్ టైంలో రఫ్ పేపర్స్ లేకుండా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి సార్. ఓకే. సో మనకి ఎగ్జామ్లో రఫ్ పేపర్ ఇవ్వడు, ఇయర్ అక్కడ ఉన్న బ్యాక్ సైడ్ లో ఇస్తాడు. అవును, బ్యాక్ సైడ్ మనం తిప్పి ప్రాక్టీస్ చేయలేము, ఆ పక్కన సన్నగా ఉన్న దాంట్లో చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ పేపర్ బ్లాక్ కలర్ లో ఇస్తే మనం బ్లూ పెన్ వాడడం బెస్ట్ సార్. ఇది కూడా ఒక చిన్న స్ట్రాటజీ. సో బ్లూ కలర్ లో ప్రింట్ వచ్చిందంటే మనం బ్లాక్ పెన్ వాడడం బెటర్ సార్. ఎందుకంటే మనం నువ్వు ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదువుతున్నప్పుడు తెలుగు దాని మీద ప్రాక్టీస్ చేసేది, రైట్ రైట్. మనకు హైలైట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇలాంటి ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా ఎగ్జామ్ రాసేప్పుడు? ఇదొకటి. అండ్ ఇంకా మెయిన్ మేము ఫాలో అయ్యేది ఏంటంటే కొన్నిసార్లు ఓవర్ నైట్ చేసుకుంటే మంచిది సార్. ఓకే. ఫ్యాన్ లేకుండా ఎగ్జామ్ రాయడం. కృష్ణమోహన్ సార్ చెప్పేది అనమాట, మీరు మార్క్ టెస్ట్ ఎట్లాంటి వర్స్ట్ కేసులో ప్రిపేర్ అవ్వాలి. మీరు నీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా అది నీకు తెలీదు. నువ్వు మొత్తం నీకు చెమటలు కారుతున్నప్పుడు ఒక మార్క్ టెస్ట్ రాయి, నీకు ఫైనల్ ఎగ్జామ్లో ఇదే ఫీలింగ్ వస్తుంది. సో నీ దగ్గర పెన్ను పడనప్పుడు, ఓన్లీ బ్లూ పెన్ ఉన్నప్పుడు, అట్లా వర్స్ట్ కేసులో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటట్టు చెప్పింది సార్. ఓకే, నాకు చాలా నచ్చింది సార్ అది. సో అన్ని ముందే ప్రిపేర్ అయ్యారు, అంటే యుద్ధానికి ముందే అన్ని రకాల ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా రెడీగా ఉండేలా ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఈ స్ట్రాటజీ ఇది బ్లాక్ కలర్ పేపర్ ఉంటే బ్లూ పెన్ ఆడడం అనేది ప్రిపరేషన్లో వచ్చింది సార్. అండ్ మార్క్ టెస్ట్ మనం ఎగ్జామ్ స్టార్టింగ్ కూడా పేపర్ ర్యాండమ్గా వస్తుంది కాబట్టి క్వశ్చన్స్ మనకు ఫస్ట్ హార్డ్ రావచ్చు, ఫస్ట్ ఈజీ రావచ్చు. నాదైతే ఫస్ట్ హార్డ్ వచ్చింది కాబట్టి కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అయిపోయి 1/2 hour అట్లా అయిపోయింది. బట్ మళ్ళీ అందుకే హార్డ్ వచ్చినాయి వదిలేసేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ చూసినామా వస్తుందా చేసేసి బబ్లింగ్ చేసేసేయాలి. ఫస్ట్ పేజ్లో ఉన్న క్వశ్చన్ ఇది కూడా సార్ చెప్పాడు, ఫస్ట్ పేజ్లో ఉన్నాయన్నీ ఒకేసారి బబుల్ చేయాలి. సో దట్ మళ్ళీ ఆ పేజ్కి మనం రావాల్సిన అవసరం లేదు. తర్వాత ఇది తీసిన తర్వాత 2 pages ఉంటాయి మనకు. ఆ 2 pagesలో ఎన్ని క్వశ్చన్స్ మనకు వచ్చినాయో, ఈవెన్ 10 questions ఉంటే 2 వచ్చినా 2 బబుల్ చేసేయాలి. మళ్ళీ ఆ పేపర్కి రావద్దు. మళ్ళీ ప్రతిసారి ఆ పేపర్కి వచ్చి బబుల్ చేయడం టైం వేస్ట్ కాబట్టి ఒక పేజ్లో ఎన్ని అయితే అయిపోయినాయో అవి బబుల్ చేసేయాలి, నెక్స్ట్ పేజ్కి రావాలి. అట్లా మనకు బబ్లింగ్ టైంలో కూడా టైం సేవ్ చేస్తాం. రైట్ రైట్. సో కొంతమంది బబ్లింగ్ మొత్తం పేపర్ అయిపోయాకే చేద్దాం అనుకుంటారు, తప్పు సార్. అంటే ఎలా దాని మీద? బబ్లింగ్ ఏమవుతుందంటే మనకు మార్క్స్ వస్తాయి, బట్ సెలెక్షన్ అనేది అవ్వదు అట్లా. అంటే ఓఎంఆర్లో పెడితేనే మనకు మార్క్స్. అవును, నువ్వు 200కి 200 సాల్వ్ చేయి, ఓఎంఆర్లో పెట్టకపోతే ఏం లాభం? కరెక్ట్. సో మనము ఒక మాక్సిమం అయితే ఒక 10-15 questions సార్. 10-15 questions సాల్వ్ చేసిన తర్వాత ఓఎంఆర్లో పెట్టేసేయాలి. మనకు అల్టిమేట్ ఓఎంఆర్లో రిప్రజెంట్ అవ్వడం కాబట్టి 200కి 200 కరెక్ట్ రావాల్సిన అవసరం లేదు. 70% కరెక్ట్ వస్తే చాలు మనకు ఎగ్జామ్లో. ఒక 130 నుంచి 140 జిఎస్ అనుకుంటే అవి కరెక్ట్ వస్తే సరిపోతాయి అనమాట మనకి ఎగ్జామ్కి. సో ఒక 10-15 questions కాగానే బబ్లింగ్ చేయాలి. సో అది కూడా ఒక మంచి బాల్ పాయింట్ పెన్ను కొనుక్కొని మార్క్ టెస్ట్లో మనం ఏదైతే పెన్ను బాగా యూజ్ చేస్తామో ఆ పెన్ను పెట్టేసుకుంటే చాలా ఈజీ సార్. ఓకే ఓకే. సో అసలు ఓవరాల్గా ఎస్ఐ జాబ్ కావాలంటే మనకి సో ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ నేచర్, సో ఎంత 40% మనకి డిఫరెంట్ కేటగిరీస్ బట్టి ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్. అదే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో ఎలా అంటే ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుండొచ్చు అంటే అప్రాక్సిమేట్ 400 మనం పెట్టుకుంటే? అవును, కేటగిరీ వైజ్ పెట్టుకుంటే ఒక 65 అబో సార్. 65% పైన రావాలి. మీకు 65 కంటే కొంచెం ఒక మార్క్ తక్కువ వచ్చింది. ఓకే, సో 80%, 90% అవసరం లేదు, రావు కూడా జనరల్గా రావు. 80% మనకేం 65 to 70 మధ్యలో పెట్టుకున్నా మనకు 320 సార్. 70 అంతే. 70-75% మార్క్స్, 70% మార్క్స్ అంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ 65 అబో కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సో మన ప్రిపరేషన్లో సో ఒకటి అలా అంటే 100 questions చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో 65 to 70%, 80-75% వరకు వచ్చి సరిపోద్ది దాంట్లో ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనే కొంతమంది నాకు రావట్లేదు అనో లేకపోతే అన్ని మార్క్స్ రావాలనో దాంతో వెళ్ళిపోతుంటారు. సో ఫైనల్గా నీ దృష్టిలో ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే ఒక 3 ఇంపార్టెంట్ ఏముండాలి, అంటే 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏముండాలి? సో ఫస్ట్ పేషెన్స్ సార్. ఓకే, దీనికి ఇండివిజువల్గా నేను చెప్తాను. పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టీస్ సార్. ఓకే. సో పేషెన్స్ ఎందుకంటే అంటే నోటిఫికేషన్ డైనమిక్స్ సార్, సడన్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. సో నేనైతే ప్రాక్టికల్ టూర్లో ఉన్నా, హైదరాబాద్ టూర్లో ఉన్నా, నోటిఫికేషన్ వచ్చిందని చక్కగా అంది తీసుకొని మళ్ళీ దిల్షుక్నగర్కి వచ్చేసిన. సో నోటిఫికేషన్ ఎప్పుడైతే పడ్డ నుంచి కంప్లీట్ అయ్యి ట్రైనింగ్ అయ్యేంత వరకు కూడా మనకు ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. సో అలా అది 1.5 year కావచ్చు, 2 years కావచ్చు, ఏదైనా కోర్టు విషయం ఉంటే 3 years కూడా కావచ్చు. ఆ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. అదే పేషెన్స్ మనకు ఎగ్జామ్స్ రాయడంలో కూడా ఉండాలి, ప్రిపరేషన్లో కూడా ఉండాలి. సబ్జెక్ట్ నేను 1 dayలో కంప్లీట్ చేస్తా అంటే నడవదు ఇక్కడ. సో కొంత టైం తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్ ఓరియంటేషన్గా చదవడము. సో నేను దాంట్లో సబ్జెక్ట్లో PhD అవసరం లేదు సార్. ఎగ్జామ్లో మనకు ఆన్సర్ పెట్టిన వాళ్ళు లేదా అనేది ఇంపార్టెంట్.
సో అక్కడ పేషెన్స్ అనేది చాలా అవసరం, టైం తీసుకుంటుంది రావడానికి. ఇప్పుడు నాకు 94 మార్క్స్ ఫస్ట్ మార్క్ టెస్ట్లో వచ్చినాయి, 15th మార్క్ టెస్ట్ అంటే ఆల్మోస్ట్ అక్కడ మధ్యలో ఒక 4 నెలలు. ఆ 4 నెలలు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్, సో కంపల్సరీ. అండ్ కన్సిస్టెన్సీ ఏంటంటే ఫస్ట్ డే నాకు ఎంత ఎంతూజియాజం ఉంది, ఎంత ఈగర్నెస్ ఉంది, జాబ్ జీల్ ఉంది నాకు జాబ్ కొట్టాలనేది, ఆ ఎండింగ్ వరకు కూడా అదే ఉండాలి సార్. సో ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ కూడా అది ఉందంటే ఈజీగా జాబ్ కొట్టేశారు సార్. సో ఫస్ట్ డే వచ్చినప్పుడు ఒక 3 months తర్వాత గట్టిగా 3 months హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి నేను ఆల్రెడీ నేను చదివేసిన, ఇక్కడ కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ చదివేసిన సబ్జెక్ట్స్ మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇక కొద్దిగా నేను దూరం ఉంటాను వీటికి, కొద్దిగా వేరే థింగ్స్కి అలవాటు పడడం, అట్లా ప్రిపరేషన్ దూరం అయిపోతుంది, అక్కడికి వచ్చిన యాక్చువల్ పర్పస్ వేస్ట్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఎప్పుడు సేమ్ ఉండాలి. ప్రిపరేషన్ ఫస్ట్ డే ఎట్లా ఉందో లాస్ట్ డే వరకు కూడా అట్లనే ఉండాలి. సో తర్వాత ప్రాక్టీస్ 2 types, మనకు మెంటల్గా ప్రాక్టీస్ అయి ఉండాలి, ఫిజికల్గా ప్రాక్టీస్ అయి ఉండాలి, థియరిటికల్గా ప్రాక్టీస్ అయ్యి ప్రతి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది అల్టిమేట్. సో ఈ 3 ఉంటే ఖచ్చితంగా మన ఎస్ఐ కాదు దానికంటే పెద్దది కూడా. ఓకే, సో పేషెన్స్, ఎందుకంటే నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కొన్నిసార్లు, అంటే ఎవ్రీ టైం అని కాదు. సో మనకి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తాయో తెలియదు, సో ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ, నేను కూడా చాలామందిని అబ్జర్వేషన్ ఏంటంటే 100 మంది కోచింగ్కి వచ్చిన లేదా 100 మంది అప్లై చేసినంటే సో మొదటి 15 రోజులు 15 days ఉన్న ఎంతూజియాజం అంటే ఆ జీల్ అనేది చివరి వరకు ఉండదు. సో ఆ కన్సిస్టెన్సీ అంటే మనం ఎంతైతే చేయగలమో రోజుకు 5 గంటలు కానీ 6 గంటలే కానీ అది ఫస్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి సో చివరి వరకు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా అదే కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్. సో అన్ని విధాలుగా అంటే ఎలా మనకి ఇప్పుడు మన మెంటల్గా, ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి కానీ ఇలా ప్రాక్టీస్ ఉండాలి, ఫిజికల్గా ఈవెంట్స్ సంబంధించి కానీ ఇలాంటి ప్రాక్టీస్ ఉండాలి. సో ఎవ్రీ విధంగా అంటే మనం దానికి ప్రాక్టీస్ చేసేలాగా మనం ఉండాలి. సో ఇవి చాలా కీ పాయింట్స్. సో శ్రీకాంత్ ఈ 3 కూడా ఫాలో అయ్యాడు కాబట్టికే సో ఈరోజు మనకి యూనిఫామ్ జాబు సో తనకి అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేయగలిగాడు. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో వాటి ఈ వీడియో తోటి ఈ ఇంటర్వ్యూ తోటి మనకి సో చాలామంది డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని సో ఇద్దరం కూడా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.